సెకండ్ సర్వీస్ ప్రారంభించుకుందాం. రెండవ ఆరాధనకు వచ్చిన వారందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ సెకండ్ సర్వీస్ ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు. మీ మహా కనికరము కృపా ప్రేమను బట్టి సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచారు. మా ఆయుష్కాలం పొడిగించి ప్రభువా మరొక పరిశుద్ధ దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. దేవా మీకు వందనాలు స్తోత్రాలు. మీరు ఉచితంగా అనుగ్రహించిన గాలి, వెలుతురు, నీరు సమస్తాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మీరు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు స్వామి. మీరు ఇచ్చినటువంటి సన్నిధి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క పరిశుద్ధ దినంలో దేవా నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి తండ్రి, మీ మాటలు వినడానికి చేరిన నీ ప్రజలందరినీ మీరు దృష్టించండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఇంకా మా ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా నీ సహవాసంలో కూడుకోవాలని ఆశతో మార్గాల్లో ఉన్నారో ప్రభువా, శుభప్రదమైన జర్నీలు వారికి దయచేసి క్షేమంగా మీ సన్నిధికి తోడుకురండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీ మహాకృపను బట్టి నాయన నీ కుమారుని ప్రభువా బలపరిచి మొదటి సర్వీసులో నాయన నీవు ఆలోచన చెప్పే దేవుడుగా మాకు ప్రత్యక్షమయ్యావు దేవా. మీకు వందనాలు స్తోత్రాలు. మీ మాటలు మమ్మల్ని బలపరుస్తాయి. మీ మాటలు నీ పరలోక రాజ్యాన్ని మమ్మల్ని చేరుస్తాయి ప్రభువా. మా జీవితాలను సరిచేసి మీ మాటలు మాకు కావాలి స్వామి. ఈ యొక్క రెండవ సర్వీస్లో ప్రభువా మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఈ సన్నిధి ప్రభువా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. పాటలు పాడుచుండగా నాయన ఆత్మ సంబంధమైన పాటలు పాడడానికి మాకు సహాయం చేయండి దేవా. స్తుతి ఆరాధనలో మాకు తోడుగా ఉండండి ప్రభువా. మా స్తుతులు, మా యొక్క ఆరాధన మీకు అంగీకార యోగ్యంగా ఉండినట్లు సహాయం చేయండి ప్రభువా. మా హృదయాలు తెరచి మిమ్మల్ని ఆరాధించుకునే కృప మీరు మాకు దయచేయండి నాయన. వాక్యంలో మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. మెట్టుకు యొక్క రెండవ సర్వీస్ అంతా ప్రభువా మీ నామ మహిమార్థమే జరిగించి మీరే మహిమ పొందుకోమని కూడి వచ్చిన మమ్మను, సమయాన్ని, సమస్తాన్ని మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. మన పాటల పుస్తకాల్లో నుంచి 283వ పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా, ఆరాధనకు యోగ్యుడా, రాజా
మనకి ఇవ్వబడినటువంటి పాటల పుస్తకం నుండి 220వ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మేలులు నీ మేలులు మరచిపోలేనే అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా మేలులోని మేలులోని మరచిపోలేనయ్యా మేలులోని మేలులోని మరచిపోలేనయ్యా కొండలలో ఉన్నను మరచిపోలేనయ్యా శ్రమలలో ఉన్నను విరచిపోలేదయ్యా కొండలలో ఉన్నను మరచిపోలేనయ్యా శ్రమలలో ఉన్నను విరచిపోలేదయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా మేలులోని మేలులోని మరచిపోలేనయ్యా మేలులోని మేలులోని మరచిపోలేనయ్యా అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా ఇది పావురపు మనసయ్యా యేసయ్యా పావురపు మనసయ్యా నీది పావురపు మనసయ్యా యేసయ్యా పావురపు మనసయ్యా మరచిపోలేనయ్యా మేలులోని మేలులోని మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయ్యా మేలులోని
మనందరం లేచి నిలబడి ఆరాధన వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుంచి 146వ కీర్తన 528వ పేజీ. 146వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. ఒక వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. బాధపరచబడవానికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. మనం అలా నిలిచుండి దేవుని ఆరాధన చేద్దాం. దైవజనరాలు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. మన హృదయాలు తెరిచి ప్రభువుకి ఆరాధన చేద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి దేవుని మందిరంలో ఉండడానికి? దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించటము ఈ జీవితానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ప్రివిలేజ్. జీవాధిపతి అయిన దేవుని సన్నిధిలో మనందరం కూడా జీవంతో ఆయన ఆరాధించే కృపను దేవుడు మనకిచ్చినందుకు కృతజ్ఞత భావంతో దేవుని స్తుతిద్దాము. అనాలోచనగా లేకపోతే పాడాలి కాబట్టి పాడదాం అన్నట్లు కాకుండా హృదయపూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధిద్దాం. సర్వేశ్వర నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు అనే పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. అమ్మా నాన్న అన్నీ
పచ్చికలో అండదండ ఉండకోన నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణం కన్నా తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. హల్లెలూయా. భూలోకపు తండ్రితో మనకున్న అనుబంధం కంటే పరలోకపు తండ్రితో ఉన్న అనుబంధం చాలా మిన్నైన అనుబంధం అండి. ఎందుకంటే భూలోకపు తల్లిదండ్రులు లేక తండ్రి కేవలం కన్న తండ్రినేమో, యేసయ్య మాత్రం ప్రాణం పెట్టి కొన్న తండ్రి. హల్లెలూయా. సర్వాన్ని ఇచ్చివేసి ప్రాణాన్ని ఇచ్చి ప్రేమించే స్నేహితులు ఈ లోకంలో ఎవరూ లేరు. నిన్ను నన్ను ఎంత విలువైన వారిగా దేవుడు ఎంచారో ఆయన మనకు ప్రాణం పెట్టడం ద్వారా మన పట్ల రుజువుపరిచాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నా జీవితం అంత విలువైన జీవితం కాదు, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్, నేను యూస్లెస్, నన్ను ఎవరు అప్రిషియేట్ చేసేవారు లేరు, నేను ఎవరికి అవసరం లేదని. కొన్నిసార్లు ఆ ఫీలింగ్స్ ఆఫ్ అన్వర్దినెస్, నేను అంత పెద్ద, నా పరిస్థితి బాగాలేదు, నన్ను ప్రేమించేవారు లేరని కొన్నిసార్లు లోపల మనం కృంగిపోతుంటాం. కానీ ఈ ప్రపంచంలో నిన్ను అమూల్యంగా తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే పరలోకపు తండ్రి నీకు నాకున్నాడు. హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగున దేవా అనే పాట పాడుతూ దేవునామాన్ని మహింపరుద్దాం. అందరం కళ్ళు మూసుకొని రెండు చేతుల ఆకాశం వైపెత్తి దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధమైన చేతులెత్తి దేవుని ఆరాధించాలని. నిజమే, దేవుని సన్నిధికి మన స్తుతి ఒక అర్పణ వలె ఈ సమయంలో చేరుతూ ఉండగా ఆయన వైపు మాత్రమే తేరి చూస్తూ మహోన్నతుడైన గొప్ప దేవుని స్తుతించి ఆరాధిద్దాం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రమయ్యా. పరిపూర్ణుడు, పరిశుద్ధమైన స్థలములలో వసించేవాడు. ఉదయకాల సమయంలో మన మధ్యలో ఉన్నారు ఆయన. పరిశుద్ధ దేవ, గొప్ప దేవ, సర్వోన్నతుడా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా
స్తోత్రార్హుడా, నా స్తుతుల మీద ఆసీనుడవయ్యే నా గొప్ప దేవానికి స్తోత్రం. ప్రతి ఒక్కరు స్వరమెత్తేసైన ఆరాధిద్దామా. ఇంకొకసారి అందరం కలిసి పరిశుద్ధుడా, ప్రేమమయుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, మా గొప్ప దేవానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ ప్రజలముగా, నీ రక్తము చేత కొనబడిన నీ బిడలంగా ప్రభా, హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. నీ మందిర ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నీ వాక్యంలో వ్రాయబడినట్లుగా శ్రేష్టమైన ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. మా సమయాన్ని ఒక విలువైన విధానంలో అమూల్యమైన వాడవు ప్రభా. నీ పాద సన్నిధిలో గడిపే ఈ కృపను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఇంతవరకు నీ కృపను మాకు తోడుగా ఉంచి మా జీవిత యాత్రలో మమ్మల్ని నడిపిస్తూ వస్తున్న మా మంచి దేవానికి స్తోత్రాలు. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడునని నీ వాక్యంలో వ్రాయబడినట్లుగా నీ కనికరమును, నీ జాలిని, దేవాని ప్రేమను మా పట్ల చూపిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. మేం చేసిన తప్పులకు, అతిక్రమములకు, పాపములకు నీవు మమ్మల్ని శిక్షిస్తే ఈ సమయంలో ఏ ఒక్కరం కూడా ఇక్కడ నిలబడడానికి సరిపోమయ్యా. నీ కృపనే కనుపరుస్తూ, క్షమిస్తూ, మమ్మల్ని అంగీకరిస్తూ ప్రభా, నీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని దృష్టించండి. నీ సన్నిధి కాంతిని మాపై ప్రకాశింపచేయండి అయ్యా. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించినన్న వాగ్దానము మా పట్ల మీరు నెరవేర్చండి. నెమ్మదిని, క్షేమమును, నీ కృపను మెండుగా మాకు దయచేయండి ప్రభా. ఆధ్యాత్మికంగా, శారీరకంగా మా జీవితాలలో ఉన్న కొదువలన్నిటిని మీరు తీర్చండి. నీ మందిరంలో ఉన్న జీవమును, క్షేమమును సమృద్ధిగా మాకు అనుగ్రహించండి. మీ దాసుని వాక్యం అందించబోతుండగా నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీ మెల్లనైన స్వరము మాకు వినిపింపచేయండి.
మంచి నేలను పడిన విత్తనం వలె ఈ వాక్యం మా హృదయాల్లో ఫలించినట్లు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో జరుగుతున్న 2వ తెలుగు ఆరాధనలో పాల్పొందుతున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాము. మరి బయట పరిస్థితులు బాగాలేనప్పటికీ దేవుని మందిరానికి రావడానికి మరి ఎలాంటి పనులున్న అన్నీ ప్రక్కన పెట్టుకొని కరోనా నిబంధనలు పాటిస్తూ దేవుని మందిరంలో ఆరాధనలో పాల్పొందుతున్న మీ అందరినీ మరి ప్రభుపేట అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టెప్పింగ్ ఇన్ టు ద లివింగ్ చర్చ్. చాలాసార్లు అవకాశం ఉన్నా కూడా ఇంటి దగ్గర కూర్చొని లైవ్ చూద్దామని కొంతమంది అలవాటు పడిపోయారండి. ఈ లాక్డౌన్లో ఇంటి దగ్గర ఉండి లైవ్ చూడడం అలవాటయ్యి. కానీ ఇంటి దగ్గర ఉంటే ఒక ప్రమాదం ఏంటంటే అపవాది చాలా డిస్ట్రాక్షన్స్ మనకు పెడుతూ ఉంటాడు. ఏదో ఒక పని, ఏదో ఒక తొందర మనకు కలుగచేసి దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా మనం కూర్చొని ఆయన మాటల మీద మనసు నిలపలేకుండా ఏదో ఒక డిస్టర్బెన్స్ కలుగచేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకు అవకాశం ఉన్న కొలది మరి దేవుని చిత్తాన్ని బట్టి 3rd వేవ్ రాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. కరోనా పరిస్థితులన్నీ దేవుడు మరి కంప్లీట్గా అణచివేయాలని, ఈ ప్రపంచ పరిస్థితులను, ప్రపంచ దేశాలను, మన దేశాన్ని ప్రాముఖ్యంగా దేవుడు మరి క్షేమంగా ఉంచాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. అవకాశం ఉన్న కొలది మందిరం తెరిచిన ప్రతిసారి ఈ ఆపర్చునిటీని మనం ఎవరూ మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే మళ్ళీ ఎన్ని రోజులు మనకి అవకాశం ఉంటుందో తెలీదు. దేవుని మందిరంలోకి వ్యక్తిగతంగా వచ్చి అడుగుపెట్టి ఆయన ఆరాధించి స్తుతించి ఆయన వాక్యం వినే ఈ ధన్యతను చక్కగా మీరు సద్వినియోగపరచుకుంటున్నందుకు ప్రభుపేట మీకు వందనాలు. ఈరోజు సాయంకాలం 4 గంటలకు ఆన్లైన్ సండే స్కూల్ ఉంటుంది. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్న చిన్నపిల్లలందరూ ప్రాముఖ్యంగా ఆన్లైన్ సండే స్కూల్లో పాల్పొంది దీవెన పొందాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. 120 రోజుల ప్రార్థనలు నిజానికి నిన్నటికి 120th డే కంప్లీట్ అయింది. అయితే ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు ఉజ్జీవ కూటాలు జరగబోతున్నాయి. ఒకవేళ మందిరానికి రావాలనుకుంటే మీరు రావచ్చు. సాయంకాలం 7 గంటల నుండి 9 గంటల వరకు 7 o'clock to 9 o'clock మందిరంలో ఉజ్జీవ ప్రార్థనలు జరుగుతాయి. రివైవల్ మీటింగ్స్ 3 రోజులు. సో అనేకమైన సాక్ష్యాలు వినబోతున్నాము. అలాగే శక్తివంతమైన స్తుతి ఆరాధన, జీవితాలను మార్చే దేవుని వాక్యాన్ని మీరు వినబోతున్నారు కనుక ఈ 3 రోజులు కూడా మరి క్రమం తప్పకుండా అవకాశం ఉన్నవారు మందిరానికి రండి. అవకాశం లేని వారు లైవ్లో పాల్పొంది దీవెన పొందాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. మీలో అనేక మంది ప్రాముఖ్యంగా ఆన్లైన్ ఫ్యామిలీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆన్లైన్ ఫ్యామిలీలో చాలామంది 120 రోజులు దేవునిలో చాలా ఆనందించామండి. మళ్ళీ పడిపోతామేమో అనిపిస్తుంది. ఇంత బలమైన వాక్యం ప్రతిరోజు మాకు కావాలి, వాక్యాహారం ప్రతిరోజు కావాలి అని మరి చాలామంది అడుగుతూ వచ్చారు. సో అందుచేత ప్రార్థించి దైవజనులు ఈ కమింగ్ మంత్ అంతా కూడా, ఈ నెల అంతా, సెప్టెంబర్ నెల అంతా కూడా స్టూడియోలో నుంచే ప్రోగ్రామ్స్ను మరి టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. మందిరం అయితే తెరవబడదు. దేవుని చిత్తం అయితే రానున్న దినాల్లో తిరిగి మరి దేవుడిచ్చిన అనుకూలతను బట్టి, నడిపింపును బట్టి తిరిగి ప్రేయర్స్ ఇక్కడ మందిరంలో మీరందరూ కూడా రావడానికి వీలుగా వాటిని కంటిన్యూ చేస్తాము. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. ఈరోజు జాన్ వెస్లీ ఫౌండేషన్ మన చారిటబుల్ వింగ్ అండి అది. సో క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో కేవలం స్పిరిచువల్ వర్క్ మాత్రమే కాదు, చారిటీ వర్క్స్ కూడా, అంటే సామాజిక క్షేమాన్ని మరి అలాగే అనేక మందికి ఆశీర్వాదాన్ని కలుగచేసే విధంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని యేసయ్య చెప్పిన మాటను నెరవేర్చలాగున అనేకమైన చారిటబుల్ యాక్టివిటీస్ జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నాం. అయితే ఈరోజు మరి గ్రీన్ ఎర్త్ అనే ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఈరోజు మందిరంలో ఫస్ట్ వర్షిప్ అయిన తర్వాత అనేక మంది కుటుంబాలకు దైవజనులు మొక్కలు ఇవ్వడం జరిగిందండి. పెద్ద పెద్ద మొక్కలు అవి, పెద్ద పెద్ద చెట్లు. యాక్చువల్లీ మీ ఇళ్ళ దగ్గర మీరు వేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గర స్థలం లేకపోతే ఎక్కడ స్థలం దొరికితే అక్కడ వేసుకోవచ్చు. సో దేవుని బిడ్డలంగా మనం సామాజిక బాధ్యతను కూడా కలిగి ఉండాలి. సో స్పిరిట్లో పచ్చగా ఉండాలి, ఆత్మలో మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి. సో దేవుని బిడ్డలు క్రైస్తవులు సమాజానికి కూడా ఆశీర్వాదకరంగా ఉండేవారు కనుక సెకండ్ వర్షిప్ అయిన తర్వాత అక్కడ పార్కింగ్ ప్లేస్లో ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. దైవజనులుగా మేము మరి మీ కుటుంబాలకు ఇవ్వాలని ఆశపడుతున్నాం. అవి ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత మీరు ఆ మొక్కలు నాటి ఆ ఫోటో మన ఆఫీస్ నంబర్కు పంపించండి. సో మన సంఘం ద్వారా, జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ వారం మనం చేపట్టాం. ఒకవేళ మీ వెహికల్లో ఆ మొక్కను తీసుకెళ్ళడానికి స్థలం లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు తిరిగి వచ్చి ఆ చెట్టు లేక మొక్కను మీరు తీసుకువెళ్ళచ్చు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఇదే మొదటిసారి క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చాము అన్నవారు ఒకసారి లేచి నిలబడండి. ఫస్ట్ టైం చర్చ్లో అడుగు పెట్టామండి, ఇదే మొదటిసారి అన్నవారు ఒకసారి చప్పట్లు కొట్టి వారికి ఆహ్వానాన్ని తెలియపరుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టెప్పింగ్ ఇన్ టు ద లివింగ్ చర్చ్.
జీవము కలిగిన దేవుని సంఘంలో అడుగుపెట్టిన మీకు ప్రభు పేరిట వందనాలు. దేవుని సన్నిధిని, ఆయన అభిషేకాన్ని నిశ్చయంగా మీరు పొందుకుంటారు. మీకు అవకాశం ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండండి. దేవుని సన్నిధిలో నిశ్చయంగా మీరు ఆశీర్వదించబడతారు. దయచేసి కూర్చునండి. ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ చర్చ్ మెంబర్స్ ఎవరైతే బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీస్, పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో ఒకసారి లేచి నిలబడండి. సంఘం తరపున మరి మీకు ప్రత్యేకమైన శుభాలు తెలియచేయాలని ఆశిస్తున్నాం. ఒకసారి చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తన కృపలో భద్రపరచాలని, తన చిత్తంలో నడిపించాలని క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి, అలాగే దైవజనులుగా మా కుటుంబం నుండి కూడా హృదయపూర్వకమైన శుభాలు మరి తెలియజేస్తున్నాం. దయచేసి కూర్చునండి. ఈ సమయంలో దైవజనులు జాన్ వెస్లీ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. చప్పట్లు కొడుతూ దైవజన్ని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ద లార్డ్. సంతోషం వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ చూడడం మరొకసారి గొప్ప ఆధిక్యతగా భావిస్తున్నాము. ప్రతి ఆదివారం మనం ఈ విధంగా ప్రభు పాదాల చెంత చేరి దేవుని వాక్యాన్ని వినడానికి, ఆయన మాటలు ధ్యానం చేయడానికి ప్రభు సహాయాన్ని అందిస్తున్నారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దేవుని యొక్క కృపను బట్టి ఆయన చిత్తానుసారంగా నడిపించబడుతున్న పరిచర్య. ఇక్కడ సమృద్ధిగా దేవుని వాక్యం మీకు అందించబడుతుంది. మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయబడుతున్నాయి. మీకున్న ప్రతి ప్రార్థన అవసరతను మాతో పంచుకోవచ్చు. వాటి కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేసే ప్రార్థనా యోధులు మన సంఘంలో ఉన్నారు. దేవుని సేవకులంగా కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబాల పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని ఎల్లప్పుడూ దైవజనులుగా మీకోసం ప్రార్థనలు జరిగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్ చెప్పండి, పర్వాలేదు. ఆమెన్. ఈరోజు మన పరిచర్య నుండి జాన్ వెస్లీ ఫౌండేషన్ నుండి ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ అనే ఒక చిన్న ప్రాజెక్ట్ని ప్రారంభించాము. దయచేసి అందరూ కూడా దీనిలో సహకరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. అది చేయాల్సిన పని ఏంటంటే, ఆల్రెడీ కొన్ని ప్లాన్స్ మనం సిద్ధపరిచాము. మీరు ఈ ఆరాధన అయిపోయిన తర్వాత కుటుంబానికి ఒక ప్లాన్ చొప్పున తీసుకుని వెళ్ళి ఎక్కడో చోట దాన్ని నాటండి. అది చక్కగా ఫలించినట్లుగా సహాయం చేయండి. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ జాన్ వెస్లీ ఫౌండేషన్ నుండి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనందరం కూడా కుటుంబానికి ఒక చెట్టు నాటుదాం. అలా నాటడం ద్వారా పర్యావరణాన్ని పరీక్షించే భాగంగా మనందరం కూడా ముందుకు సాగిపోదాం. సో ఫౌండేషన్ తరపున కొన్ని మొక్కలు రెడీ చేయడం జరిగింది. బయట వెళ్ళేటప్పుడు మీ పేరు, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఒక మొక్క తీసుకువెళ్ళండి. కొంచెం బరువుగా ఉంది క్రింద, అదంతా కూడా కొంచెం పెద్ద మొక్కలు కాబట్టి ఒకవేళ ఇప్పుడు అవకాశం కుదరకపోతే తీసుకెళ్ళడం, కుదరకపోతే మరలా ఈ వీక్ అంతా కూడా అవి అవైలబుల్గా ఉంటాయి. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ కలెక్ట్ వన్ ప్లాంట్. అంటే అది మీ ఇంటి ముందు కానీ లేదా మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా అవకాశం ఉన్న చోట ఆ మొక్క నాటండి. ఆ విధంగా మన దేశాన్ని ప్రేమిస్తున్నాము. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో మన వంతు పాత్రను మనం నెరవేరుతాం. ఆల్రైట్. సో అందరూ కూడా ఆరాధన అయిపోయిన తర్వాత బయట మన చర్చ్ ఎల్డర్స్ మరియు జాన్ వెస్లీ ఫౌండేషన్ కోఆర్డినేటర్స్ ఉంటారు. వారు మీకు ఆ ప్లాన్స్ అందజేస్తారు. ప్రతి ఒక్కరూ వాటిని కలిగి ఉండాల్సిందిగా మనం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం వింటాం. ఈరోజు మన ఆత్మీయ తల్లిదండ్రులు హైదరాబాదులో పరిచర్య చేయడానికి వెళ్ళారు. హైదరాబాద్ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఈ వారంలో ప్రభు చిత్తాన్ని బట్టి మరలా వారు తిరిగి వస్తారు. ప్రయాణ దీవెనలు దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాం. ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 4 and verse 21. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. నీ హృదయమునందు వాటిని భద్రము చేసుకుని. ఈ మాటలు నాతో అందరూ చెప్పండి. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ఏం భద్రం చేసుకోవాలి హృదయంలో? అందరూ చూడండి నా వైపు ఒకసారి. మన హృదయాల్లో ఏముండాలి? మన హృదయాల్లో ఏమేమి ఉంటున్నాయి ప్రశ్నించుకుందాం. ప్రపంచంలో చాలా స్కానర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రోజుల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే వెంటనే స్కానింగ్ తీయాలంటున్నారు.
స్కానింగ్ వలన మన దేహంలో ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ బలహీనత ఉందో, ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో చాలా ఈజీగా గుర్తుపట్టడానికి స్కానింగ్ అనేది తీస్తున్నారు, లేదా స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయి, స్కాన్ తీస్తున్నారు. సిటీ స్కాన్, కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, ఆ తర్వాత ఇంకేంటి ఎంఆర్ఐ స్కాన్, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటారు దాన్ని. ఇంకా ఆ తర్వాత పెట్ స్కాన్ అంటున్నారు ఈ రోజుల్లో, పెట్ స్కాన్. ఇలాంటి స్కాన్లు చాలా వచ్చేసినాయి, స్కానింగ్ సెంటర్ చాలా ఉన్నాయి. మనం ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత మన దేహాన్ని వాళ్ళు స్కాన్ తీసి మన కంటికి కనబడి లోపల అవయవాలు ఎలా ఉన్నాయి, వాటి ఫంక్షనింగ్ ఎలా ఉంది, వాటి పనితీరు ఎలా ఉందనేది చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. కొంతమంది స్కాన్ చేయడం వలన లోపల ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కణాలు ఏమన్నా ఉంటే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతవరకు వ్యాపించాయి, ఇలాంటివన్నీ చాలా ఈజీగా డాక్టర్లు ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ చేసిన తర్వాత అప్పుడు వారికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మన హృదయాన్ని స్కాన్ తీస్తే ఈరోజు మన హృదయంలో ఉంటున్న విషయాలు ఏంటి, ఏమేమి మన హృదయాల్లో పెట్టుకున్నాం. చాలామంది యవనస్తుల హృదయాల్లో అమ్మాయిల హృదయాల్లో అబ్బాయిల ఫోటోలు ఉంటాయేమో, లేదా అబ్బాయిల హృదయాల్లో అమ్మాయిల ఫోటోలు, లేకపోతే అమ్మాయిల యొక్క చిత్రపటాలు హృదయంలో పెట్టేసుకుంటారేమో. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వారి గురించే ధ్యాస, వారి మీదే ఆశ, అన్ని పరిస్థితులు వారితో ముడిపెడతా ఉంటారు. భోజనం చేస్తూ ఉంటారు, నా ప్రియుడు తిన్నాడో లేదో అని ఆలోచన చేస్తూ ఉంటారు అమ్మగారు. వాళ్ళ అమ్మగారు తిన్నారో లేదో చూడదు, వాళ్ళ నాన్నగారు తిన్నారో లేదో చూడదు, నా ప్రియుడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం తింటున్నాడో అని ఆలోచన చేస్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది పురుషులు ఉంటారు, భోజనం చేసేటప్పుడు నేను ప్రేమించే అమ్మాయి తింటుందా లేదా, ఎలా ఉందని ఆలోచన చేస్తూ ఉంటారు. హృదయములో ఏమున్నాయి? సామెతల గ్రంథం ప్రియులరా బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. 31 అధ్యాయాలు ఉంటాయి. సామెతలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 31. నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? మ్యాక్సిమం 31 డేస్ కదా. 32 ఎవరికైనా వస్తున్నాయా? లేదుగా, 31 డేస్. సో సామెతల గ్రంథాన్ని రోజుకొక గ్రంథం రోజుకొక అధ్యాయం చదువుకోగలిగితే చాలా ఆశీర్వాదం. యూజువల్గా నేను బైబిల్ చదివే విధానం అదే. ఉదయం లేవగానే కీర్తనలు చదువుకుంటాను, రాత్రి పడుకునేటప్పుడు ఈరోజు డేట్ ఏంటో చూసి ఆ సామెతల గ్రంథం అధ్యాయాన్ని చదువుతాను. ఎంత చక్కని మాటలంటే, ఎంత చక్కని ఇన్స్ట్రక్షన్స్ అంటే, మన జీవితాన్ని బాగు చేసే మాటలు, మన జీవితాన్ని ఉన్నత పదంలో నడిపించే మాటలు సామెతల గ్రంథంలో రాయబడ్డాయి. సొలొమోను దేవుని నుండి జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఒక రాత్రి వాళ్ళ దేవుడు సొలొమోను కనబడి నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు ఐశ్వర్యాన్నైనా ఘనతనైనా కోరుకోకుండా సొలొమోను గారు ఏం కోరుకున్నారు? ప్రభువా, నాకు వివేకం దయచే ప్రభువా, జ్ఞానం దయచే ప్రభువా అని దేవుని సొలను అడిగాడు. దేవుడే గనక ఈ రాత్రి మనకు కనబడి నా కుమార్తె నీకేం కావాలో కోరుకో అంటే మనకి ఎన్ని పేపర్లు అవసరం అవుతాయి కదా. 1 2 3 4 అది ఇది ఇది అని చెప్పి ఎన్ని కోరుకుంటాము. అయితే సొలొమోను కోరుకున్నాడు, ప్రభువా ప్రజలందరినీ పరిపాలన చేయడానికి. వాస్తవానికి సొలొమోను రాజ్యానికి వచ్చింది తన 20వ ఏట ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేయడానికి నియమించబడ్డాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 20. 20 సంవత్సరాలంటే ఇంకా అప్పుడే టీనేజ్ అయిందనమాట. టీనేజ్ ముగిసిన తర్వాత 20వ ఏటలో ప్రవేశించగానే ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేసే ఆధిక్యత దేవుడిచ్చాడు. దట్ వాజ్ ఎ గ్రేటెస్ట్ ప్రివిలేజ్. ఆ టైంలో తన తండ్రి అయిన దావీదు యొక్క సంస్కరణలను బట్టి, దావీదు యొక్క పాలనను బట్టి ఇశ్రాయేలు రాజ్యం యొక్క పేరు ప్రపంచం అంతా కూడా మారుమ్రోగిపోయింది. అనేక ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు రాజ్య వైభవాన్ని గమనిస్తున్న రోజుల్లో అలాంటి విశిష్టమైన దేశానికి, రాజ్యానికి రాజుగా అవ్వడం అంటే చిన్న విషయం కాదు. అందును బట్టే సొలొమోను అడిగాడు, ప్రభువా నా ఈ చిన్న వయసులో ఇంత గొప్ప రాజ్యాన్ని, ఇంతమంది ప్రజలను పరిపాలన చేయడానికి నాకు జ్ఞానం కావాలి, వివేకం కావాలి అని దేవుడు అడిగినప్పుడు వివేకముతో పాటుగా, జ్ఞానముతో పాటుగా దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. నువ్వు ఏది కోరుకోవాలో అది కోరుకోగలిగితే, నీకు ఏది అవసరమో అది నువ్వు కోరుకోగలిగితే దానితో పాటు సమస్తమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదివితే బైబిల్లో ఈ మాట రాయబడింది.
Matthew chapter 6 and verse 33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీకేం చేయబడతాయట? అనుగ్రహించబడతాయి. కాబట్టి అనే మాట ఎప్పుడు వాడతాం? బట్ అనే మాట ఎప్పుడు వాడతాం అంటే, పైన ఏదో కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి, అయితే మీరు వాటి కోసం ప్రయాసపడకండి, వాటి కోసం మీరు ప్రాకులాడకండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి. సీక్ ye the kingdom of God and his righteousness first, then all things shall be added unto you. ఆయన రాజ్యమును నీతిని వెతకండి. ఉదయం లేచిన తర్వాత చాలా వాటిని వెతుకుతూ ఉంటారు అనేక మంది. ఏం వెతుకుతున్నాం మనం? వేటిని వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజున ఇంటర్నెట్ ప్రాచుర్యంలోకి చాలా ఎక్కువగా వచ్చింది. చాలామంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ప్రతి చిన్నదానికి ఇప్పుడు దేని మీద ఆధారపడుతున్నాం చెప్పండి మనం? ఇంటర్నెట్. మా ఇంట్లో అలెక్సా ఉంటుంది. అలెక్స్ అంటే వాళ్ళు ఎవరో కొత్త మనుషులు అనుకోకండి, ఒక చిన్న మెషిన్ అనమాట. అది టేబుల్ మీద పెట్టిన తర్వాత ఇంకా ఏదడిగినా చెప్తుంది. ఏదడిగినా చెప్తుంది అలెక్సా. ప్రతి దానికి, ప్రతి ప్రశ్నకి ముందు అలెక్సాని సంబోధించి మాట్లాడాలి. అలెక్సా, వాట్ ఈస్ ద టెంపరేచర్ నౌ అంటే ఇప్పుడు బయట ఎంత టెంపరేచర్ ఉందో చెప్పేస్తుంది. వాట్ ఈస్ ద డేట్ నౌ, ఈరోజు డేట్ ఎంత. హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే చెప్పేస్తుంది. ఇక ఏ ప్రశ్నలు అడిగినా చెప్పేస్తుంటుంది. మా ధన్య నిత్య ప్రశస్తాలు ఒక్కోసారి దాన్ని ఏడిపిద్దామని చెప్పి అలెక్సాను రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటే అది ఐ డోంట్ నో అంటుంది. ఎందుకు మరి వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలు సరిగ్గా ఉండవు అనమాట. ఐ డోంట్ నో అంటుంది. సో ఇలాంటివన్నీ రకరకాల ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అని అడుగుతూ ఉంటాయి. ఈ రోజున ఫోన్లో మనం ఇరుదివరకు ఎవరికైనా కాల్ చేయాలంటే వాళ్ళ పేరు వెతుక్కుని లేకపోతే నంబర్ డయల్ చేసి, ఇప్పుడు అదంతా లేదు. జస్ట్ ఒకసారి ఆడియోతో రికగ్నైజ్ అయ్యే వాయిస్ రికగ్నైజర్ ఉంటుంది. కాల్ మై వైఫ్ అంటే కాల్ చేసేది ఫోను. కాల్ మై ఫాదర్ అంటే మనం ఏ పేరు మీద అయితే ఫోన్లో సేవ్ చేసుకుంటాం నెంబర్, మన వాయిస్ కమాండ్ ఇవ్వగానే ఫోన్లు తీసేసుకుని అవి పంపించేస్తూ ఉంటాయి. నేను అప్పుడప్పుడు తెలుగులో మెసేజ్ టైప్ చేయాలనుకున్నప్పుడు ఇదివరకు సిస్టమ్ మీద కూర్చుని టైప్ చేసేవాడిని ఆ మెసేజ్. ఆఫ్ కోర్స్ ఇప్పటికీ చేస్తాను అనుకోండి, కానీ చిన్న చిన్న మెసేజ్లు అనుకోండి ఇంకా ప్రతిసారి టైపింగ్ వెళ్ళకుండా నా ఫోన్లో వాయిస్ కమాండ్ ఆన్ చేసేసి నేను తెలుగులో మాట్లాడుతుంటే అది ఫోన్ టైప్ చేసేస్తాడు తెలుగులో ఎవరికైనా పంపించాలంటే. ఇంగ్లీష్ కూడా అంతే. ఇప్పుడు ఇంకా టైపింగ్ అంతా అయిపోయింది, ఇంకా అంతా కూడా వాయిస్ రికగ్నిషన్ వచ్చేసింది. మనం మాట్లాడుతుంటే ఆ వర్డ్స్ టైప్ అయిపోతూ ఉంటాయి ఎవరికైనా ఈమెయిల్ పంపించాలని. పంపించేటప్పుడు ఒకసారి చూసుకోవాలనుకోండి, ఎందుకంటే మనం పలికింది అది రాసింది ఒకటో ఉందో లేదో చూసుకోవాలి, లేకపోతే ఇబ్బంది అయిపోద్ది. ఒకసారి అలాగే ఎవరికో మెసేజ్ పంపించడానికి డియర్ ఆంటీ అన్నాను, అది డెడ్ ఆంటీ అని పడింది. అమ్మో, అది పంపించేసి ఉంటే ప్రాణాలు పోయి ఆమె ఏమనుకుంటుంది, నేను కావాలని అలా టైప్ చేశాను అనుకుంటుంది కదా. అందును బట్టే డియర్ ఆంటీ అంటే మరి దానికి ఎలా వినబడిందో తెలీదు, డెడ్ ఆంటీ అని టైప్ చేసింది. అందును బట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. మొత్తం టైప్ అయిన తర్వాత అన్ని పదాలు కరెక్ట్గా ఉన్నాయో చూసుకుని ఒకసారి పంపిస్తే అందులో ఇబ్బంది ఏం లేదు. గమనించిన ప్రియులారా, ఈ రోజున ప్రతి చోట మనం ఆలోచన చేస్తూ ఉంటే ఎన్నో రకాలైన పరిస్థితులు కనబడుతున్న ఈ ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఎటు పరిస్థితుల్లో మనం ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకి అనుకూలంగా ఉన్నట్టుగా ఈ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది. మనిషి హృదయంలో ఏమేమి ఉన్నాయి, మనిషి హృదయంలో ఏం పెట్టుకుంటున్నాడు, ఎలాంటివి మానవ హృదయంలో ఉన్నాయి అని ఆలోచన చేస్తే బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రభువా, సామెతల గ్రంథం అంతా కూడా అక్కడున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా దేవుడిచ్చే ఆ మాటలు, దేవుడు చెబుతున్న విషయాలన్నీ కూడా మనం గమనించినప్పుడు జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటాం. ఎస్పెషల్లీ ఆ 4వ అధ్యాయాన్ని సామెతల గ్రంథం మనం చదువుతూ ఉంటే దేవుని వాక్యపు గొప్పతనం గురించి అందులో చాలా మాటలు రాసుకుంటూ వచ్చారు. ఇన్స్ట్రక్షన్ అనే మాట చెప్పినప్పుడు ఆ మాటకు లోబడ్డం అనేది మనం గమనించాలి. సో మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మీరు ఏం చేయండి, వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఏం చేయబడతాయి, అనుగ్రహించబడతాయి. సో దేవుని రాజ్యము, దేవుని నీతిని వెతికే వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం చదవబడిన వాక్య భాగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనుషులు వేటి కోసం వెతుకుతున్నారు,
లేదా వేటి కోసం మనుషులు ప్రయాసపడుతున్నారు, వేటి కోసం ఈ రోజున మానవులు తాపత్రయపడుతున్నారు అని ఆలోచన చేస్తే యేసు ప్రభువారు, దివ్య బోధకుడైన ప్రభువారు 4 ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ మెన్షన్ చేశారు. వేటి కోసం ఈ రోజున ప్రజలు ఆరాటపడుతున్నారంటే, మొట్టమొదటిగానట మనుషులు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని ఏం పడుతున్నారట, చింతపడుతున్నారు, ఆరాటపడుతున్నారు. అంటే లోకంలో చాలామంది ఏం తినాలా ఏం త్రాగాలని టూ మచ్గా థింక్ చేస్తున్నారట, వరి అయిపోతున్నారట, చింతపడిపోతున్నారట వాళ్ళు. అయితే మీరు అలాంటి వాటి కోసం ఏం చేయకూడదు, చింతపడకూడదు. అంటే భోజనం చేయడం గురించి ఏదైనా పానీయాలు త్రాగాలన్నాడు. పానీయాలంటే వేరే అనుకోకండి, నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఇలాంటివి త్రాగడానికి ఆలోచన చేయడంలో పొరపాటు ఏమీ లేదు. కానీ కొంతమంది బాగా చింతపడిపోతూ ఉంటారు, బాగా చింత, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని. వచ్చే నెల 13వ తారీఖు మనం ఏం వండుకోవాలన్నది ఇప్పటి నుండే ప్లాన్ చేసేస్తుంటాడు అయ్యగారు. అంత ప్లానింగ్ అవసరమా? వచ్చే నెల 13వ తారీఖు ఇంకా 2 వారాలు ఉంది టైము. ఆ రోజున ఏం వండాలి, ఏం కొనుక్కోవాలి, ఏం తీసుకురావాలన్నది ఎప్పటి నుంచే ప్లాను. మరలా అవి జరగకపోతే చింతపడడం. భోజనం తినాలి, నీళ్లు త్రాగాలి, పానీయములు సేవించాలి, కానీ అవే మన జీవితాలు కాకూడదు. మనం బ్రతుకుతున్నాం కాబట్టి తినాలి, కానీ తినడం కోసమే ఏం చేయకూడదు, మనం బ్రతకకూడదు. కొంతమంది తినే విధానాలు చూస్తే ఎలా ఉంటాయంటే, ఇంక నేను బతుకుతుందంతా దీనికోసం అన్నట్టుగా తింటారు చాలామంది. అంత ఆరాటం అన్నమాట. ఇంకా జీవితం అంతా ఇక తిండి కోసం అన్నట్టుగా కొంతమంది ఆరాటపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలుగా మనకు అలాంటి ఆరాటాలు ఉండకూడదు. అప్పుడప్పుడు శరీరానికి ఉపవాసం కూడా నేర్పించాలా. చెప్పండి, ఏమి నేర్పించాలా? వారానికి మొత్తం అన్ని రోజులు కూడా శుభ్రంగా పెట్టేసామనుకోండి, ఇది బాగా సుఖపడడం నేర్చుకుంటుంది. దేహం కంట్రోల్లో పెట్టాలి కొన్ని సందర్భాల్లో దేహాన్ని. డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు, వారానికి ఒక పూట ఉపవాసం చేయడం దేహానికి ఏంటి చెప్పండి, మంచిదే. ఏదైనా రోజు ఒక రోజు దేవుని కొరకు కేటాయించి ఆ సమయం దేవుని సమయంలో ప్రార్థన చేయడం, వాక్యాన్ని చదవడం. ఉపవాసం చేస్తున్నానని చెప్పి ఊరంతా తిరగమని కాదు అక్కడ అర్థం. కొంతమంది డోంట్ డిస్టర్బ్ మీ టుడే ఐఎమ్ ఫాస్టింగ్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి పార్కుల చుట్టూ గోదావరి గట్లమంటే తిరిగేసి ఇంటికి వస్తాడు. ఏంటంటే ఉపవాసం ఉంటాడు. ఉపవాసం చేసినాడు అలా తిరుగుతున్నాడు, నువ్వు ప్రార్థన చేయాలి కదా. ఉపవాసం చేసిన వ్యక్తి బైబిల్ చదవాలి కదా, దేవుని సన్నిధిలో ఉండాలి కదా. అవి ఉండదట. ఉపవాసం ఆచారంగా చేస్తూ ఉంటాడు, ఏదో చెయ్యాలి కదా అని. తిండి కోసం ఆరాట పడద్దని బైబిల్ సెలవిస్తూ ఉంది. కొంతమంది అట ఏమి ధరించుకుందుమా అని ఏం పడతారట, చింతపడతారు. సమ్ పీపుల్ వరీ అబౌట్ దేర్ క్లోత్స్. వస్త్రాలు వేసుకోవడం తప్పు కాదు, వేసుకోవాలి కూడా. కానీ వస్త్రాలు వేసుకోవడమే జీవితం కాదు. వాటి కోసమే మన ప్రాకులాట కాదు. వాటి కోసమే మన సంపాదన కాదు. తగుమాత్రపు వస్త్రములని బైబిల్ డ్రెస్ మోడెస్ట్లీ. అలా అని చెప్పి మరీ తక్కువ కాదు, అలా అని చెప్పి మరీ ఎక్కువ కాకుండా తగుమాత్రం అంటే అర్థం ఏంటంటే మోడెస్ట్గా డ్రెస్సింగ్ చేసుకోవడం, శుభ్రంగా ఉండడం. అందులో పొరపాటు ఏమీ లేదు. మొన్న ఈ మధ్య నేను పేపర్ చదువుతూ ఉంటే, మొన్న ఈ మధ్యన అంటే కొన్ని సంవత్సరాలు గతించింది అనుకోండి, కర్ణాటకలో ఒక పొలిటీషియన్ కుమార్తె వివాహం జరిగింది. ఆమె ఆ రోజు వివాహం రోజున వేసుకున్న ఆ డ్రెస్ ఖరీదు ఎంత తెలుసా? 18 కోట్లట. 18 కోట్ల రూపాయలు. మన రాజమండ్రిలో ఒక కాలనీ కట్టేసి 18 కోట్లు ఉంటాయి కదా. ఆమె ఆ ఒక్కరోజు వేసుకోవడానికి ఆ డ్రెస్ ఖరీదు, మళ్ళీ వేసుకునేది కాదు, ఆ ఒక్కరోజు మ్యారేజ్లో వేసుకునే ఆ డ్రెస్ ఖరీదు 18 కోట్ల రూపాయలు. ఆ రోజు ఆమె వేసుకున్న ఆభరణాల ఖరీదట 90 కోట్లట. 90 కోట్ల రూపాయలు. మొత్తం కలిపితే ఎంత అయింది? 108 అనమాట. 108 కోట్ల రూపాయలు. ఏమో అనుకుంటాను, ఆవిడ చూడగానే చాలామంది 108 ఎక్కేసి ఉంటారు ఆ రోజు. 108 కోట్ల రూపాయలు. ఎవరైనా ఆమెను అలా ఆ రోజు కిడ్నాప్ చేసి ఉంటే ఎన్ని డబ్బులు వచ్చినాయి వాళ్ళకి? 108 కోట్లు ఆ ఒక్క రోజు కోసం. వస్త్రాలు మన జీవితంలో భాగమే, కానీ అవి మన జీవితం కాదు. రాజమండ్రి దగ్గరలో ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒకసారి ఒక ఆమె ఆదివారం దేవుని మందిరానికి వచ్చి, ఆదివారం కాదు, క్రిస్మస్ పండగకి ఆదివారం ఆ ఇయర్ బహుశా సండే వచ్చినట్టుంది. క్రిస్మస్కి వచ్చింది, దేవుని మందిరానికి వచ్చింది. యూజువల్గా క్రిస్మస్ అంటే అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు, వేసుకోవాలని రూల్ అయితే ఏమీ లేదు. కానీ సరే, ఆ రోజు ఒక
యేసుప్రభు పుట్టిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి అన్నట్టుగా చాలామంది కొత్త బట్టలు కొనుక్కుంటారు. ఏదో ఒక అకేషన్ ఉండాలి కాబట్టి బట్టలు కొనుక్కోవడానికి. ఆమె కూడా దేవుని మందిరానికి వచ్చింది, కొత్త చీర ఒకటి కట్టుకుని వచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత సూసైడ్ చేసేసుకుంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఈమె దేవుని మందిరానికి వచ్చి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అంత మనస్తాపం చెందడానికి ఏం జరిగింది అంటే, ఆమె కాగితం మీద సూసైడ్ నోట్ రాసింది. దానిలో ఏం రాసిందో తెలుసా? నేను 25,000 రూపాయల పట్టు చీర కట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళాను, బాగుంది అని ఒక్కళ్ళు కూడా అనలేదు. తీవ్ర మనస్తాపం చెంది చచ్చిపోతున్నానని రాసింది దానిలో. అమ్మగారు 25,000 రూపాయలు పట్టు చీర దేనికి కట్టుకుందట? ఈమె ఆనందంగా ఉండడం కోసం కాదు. వాళ్ళు బాగుందనాలి, వీళ్ళు బాగుందనాలి, మాకు ఇలాంటిది లేదండి అనాలా. అందరూ చూసి కాంప్లిమెంట్ ఇచ్చి ఉంటే ఇంకా ఆ రోజు అమ్మగారు భోజనం కూడా అక్కర్లేదన్నమాట. ఎవరేం మాట్లాడలేదట. ఎందుకంటే అందరూ నీ చీర మెచ్చుకోవడానికి వస్తారా దేవుని మందిరానికి? నీ ఆభరణాలు మెచ్చుకోవడానికి వస్తారా? కాదు కదా. దేవుని ఆరాధించడానికి వచ్చారు, దేవుని స్తుతించారు, ఆరాధించారు, ఎవరెళ్ళకాళ్ళు వెళ్ళిపోయారు. ఇవి మనస్తాపం అనమాట. బహుశా అందరి ముందు కాసేపు తిరిగేసి ఉంటుంది. కానీ ఎవరు దగ్గరికి వచ్చి, సిస్టర్ గారు వాట్ ఏ వండర్ఫుల్ శారీ అండి, ఎక్కడ కొన్నారండి, ఎంతండి అని అడుగుతుంది అనుకున్నారు. కానీ ఎవ్వరూ అడగలేదట. తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య. ఇలాంటి విడ్డూరమైన వ్యక్తులు ఉంటారంటే ఉన్నారు. లోక సంబంధమైన ఆలోచనలు. దేవుని మందిరానికి వస్తారు కానీ వారి ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయి? లోక సంబంధమైనవే. కొంతమంది తమకున్న వస్త్రములను బట్టి, అయ్యో నాకు విలువైన వస్త్రాలు లేవే, మంచి వస్త్రాలు లేవే అని ఎప్పుడూ కూడా వారిని వీరిని చూసి బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. మూడవది, యేసు ప్రభు అన్నారు, చాలామందట తమ స్టేచర్ను బట్టి లేదా తమకున్న ఫిట్నెస్ని బట్టి వరి అవుతూ ఉంటారట. మీలో ఎవరైనా చింతించటం వలన మీ ఎత్తు ఒక మూరుడైనా ఎక్కువ చేసుకోగలరా? యేసుప్రభు అడిగిన ప్రశ్న అది. అంటే కొంతమంది పొట్టిగా ఉన్నామని ఏమవుతున్నారనమాట, బాధపడుతున్నారేమో. కొంతమంది కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ బాధపడుతుంటారు, మేము ఎంత హైట్ ఉన్నామండి, మంచం సరిపోవట్లేదండి మాకని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. నీకున్న శారీరక రూపాన్ని బట్టి ఎప్పుడు కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ రంగును బట్టో లేకపోతే నీ రూపాన్ని బట్టో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే యువర్ లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు ఇచ్చిన బహుమానం నీ జీవితం. మీలో ఎవరైనా చింతించడం వల్ల తమ ఎత్తును ఒక మూరెడు ఎత్తు చేసుకోగలరా? నెవర్. చాలాసార్లు నువ్వు దేవుని స్తుతించలేపడానికి కారణం ఏంటంటే, నేను ఎలా ఉన్నానండి, నా రూపం బాగాలేదండి, లేకపోతే నేను అనుకున్నంత ఎత్తుగా లేనండి, అనుకున్నంత దేహదారుఢ్యం నాకు లేదండి అని కొన్నిసార్లు ఈ శరీరాన్ని గురించి చాలామంది బాధపడుతూ ఉంటారు. లేఖనాలు సెలవిస్తున్నాయి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఈ దేహం అట ఎవరి ఆలయం అట? ఇది పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం. ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఉన్నాడా లేదా పరిశీలన చేయి. ఆయన లేకుండా నువ్వు ఎంత చక్కని దేహాన్ని కలిగి ఉన్నా, కాంతులీలే దేహాన్ని నువ్వు కలిగి ఉన్నా, వాటి వలన ప్రయోజనం ఏమీ లేదు. కుర్రోడు బాగా అందంగా ఉన్నాడని చెప్పి చచ్చిపోయిన తర్వాత 4 రోజులు ఇంట్లో పెట్టుకుంటారండి ఎవరైనా? ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఆ మట్టిలో పెట్టాల్సిందే. ఈమె చాలా సౌందర్యంగా ఉందండి, మిస్ వరల్డ్ అండి, మిస్ యూనివర్స్ అండి అని చెప్పి చనిపోయిన తర్వాత ఎవరైనా ఒక 4 రోజులు బెడ్రూమ్లో పెడతారు? అలాగే నో. బంధువులు వచ్చేదాకా ఆగుతారు అంతే. వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారంటప్పటికి తీసుకెళ్ళిపోండి, ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అంతవరకు కూడా సౌందర్యంతో లేదా అందముతో గర్వించిన దేహాలు ఒక్కసారిగా ప్రాణం పోగానే తీసుకెళ్ళి మట్టిలో కలిసిపోతున్నాయి. తెల్లటి పురుగులు ఉంటాయి ఆ మట్టిలో, అవి తినేస్తాయి మానవ దేహాన్ని. అందం కోసం ప్రాకులాడేవారు, సౌందర్యం కోసం ఎగబాకేవారు, అయ్యో నేను ఎలా ఉన్నాను అలా ఉన్నానని బాధపడే వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. దేవుడు మనిషిని యొక్క పై రూపాన్ని లక్ష్య పెట్టలేదు, కానీ ఏం చూస్తున్నాడు? ఆయన హృదయాన్ని చూస్తున్నాడు. గాడ్ లుక్స్ ఎట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని చూసే దేవుడు ఆయన. అనేక సందర్భాల్లో మానవ జీవితంలో మనిషి యొక్క ఫిట్నెస్ గురించి బాధపడే వాళ్ళు చాలామంది. హైదరాబాద్లో ఒక యవనస్తుడు 3 అంగుళాలు ఎత్తు పెరగాలని చెప్పి 7 లక్షల ఆపరేషన్ కోసం ఖర్చు పెట్టాడట. చెప్పండి, ఎన్ని అంగుళాలు? 3 అంగుళాలు ఎత్తు పెరగాలి. ఎత్తు పెరగాలని మరి ఎలా పెరగాలి? మరి అక్కడో మిషన్ ఎక్కడో పెట్టి మిషన్ సాగదీసేస్తే సరిపోయేది. కానీ డాక్టర్లు ఏమన్నారు? ఎత్తు పెరగాలంటే, రే బాబు ఎందుకు ఇప్పటికే ఎత్తున్నావు కదా. అప్పటికే ఎంత ఉన్నాడట? 5, 8 ఎంత ఉన్నాడు అంటే నా మీద ఇంకో అంగుళం పెద్ద ఎత్తుగానే ఉన్నాడు. ఇంకంతకన్నా ఇంకెత్తు ఎందుకు లేదు.
6 అడుగులు అందగాడు అనాలట. ఏమనాలట ఆయన్ని? 6 అడుగులు ఉండాలట, 6 feet. అందును బట్టి 3 inches పెంచాలంటే వాళ్ళు ఏమన్నారంటే ఓ మార్గం ఉంది ఆయన. ఏంటి ఆ మార్గం అంటే, కాళ్ళు 2 కట్ చేసి ఆ బోన్స్ మధ్యలో కాళ్ళ బోన్స్ కరెక్ట్గా ఇక్కడ కట్ చేసి 3 inches రాడ్లు పెడతాం. కొంతకాలానికి ఆ రాడ్స్ బోన్స్లో కలిసిపోయి నువ్వు హైట్ పెరుగుతావంటే 7 లక్షల రూపాయలు ఇంట్లో తల్లిదండ్రులు తెలియకుండా పట్టుకెళ్ళి ఇచ్చేసాడండి డాక్టర్స్కి. వాళ్ళన్న, అమ్మ బాబు మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఇష్టమేనా ఇది, నువ్వు సరదాగా చేయించుకుంటున్న ఆపరేషన్ తప్ప ఇది అవసరమైన ఆపరేషన్ కాదు, అడిగేవంటే లేదండి చేసేయండి అన్నారు. వెంటనే వాళ్ళు కాళ్ళు కట్ చేసి ఆ రాడ్లు వేసారు. ఇప్పటికి 3-4 సంవత్సరాలు అయింది, ఇంకా నడవలేకపోతున్నాడు. అంటే తెలుగులో ఒక సామెత ఉంది, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఏమైపోయిందట, అలా ఉంటుంది కొన్నిసార్లు. 3 అంగుళాలు ఎత్తు పెరుగుదాం అనుకున్నాడు. ఇప్పటికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ నడవలేకపోతున్నాడు. వాళ్ళ తల్లి తండ్రి గుండెలు బాదుకుంటున్నారు. మాకు ఒక్క మాట చెప్పుంటే బాగుండేదండి. జీవితం పాడైపోయింది, ఉద్యోగం పోయింది, పరిస్థితులు బాలా, ఇప్పుడు ప్రయాసపడుతున్నాడు ఎలా నడవాలా అని. చక్కగా ఉండే ఆ వ్యక్తి అలా అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? శారీరక దారుఢ్యం బాగుండాలని. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన రూపాన్ని బట్టి ఎప్పుడూ కూడా నువ్వు సనగద్దు, ఎప్పుడూ కూడా దేవుని నిందించొద్దు. యు ఆర్ దట్స్ ఇట్. నీవే. నీలాంటి వాళ్ళు భూమి మీద మరొకరు లేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడ్ మేడ్ యూ సో స్పెషల్ అండ్ గాడ్ మేడ్ యూ సో యూనిక్. అందును బట్టి నీ ఎత్తును బట్టి ఎప్పుడు కూడా నువ్వు చింతించాల్సిన అవసరత లేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మనుషులు కొంతమంది ఆహార పదార్థాల కోసం చింతపడుతున్నారట, కొంతమంది ఏమి ధరించుకుందాం అని చింతపడుతున్నారట, కొంతమంది ఏ రూపాన్ని కలిగి ఉందామని చింతపడుతున్నారట, కొంతమంది ఆర్థికమైన పరిస్థితుల గురించి చింతపడే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. తమకున్న వాటిని బట్టి సంతృప్తి లేకుండా వేటి కోసం పరుగులు పెట్టి ఉన్న వాటిని కూడా పోగొట్టేసుకున్న వాళ్ళు చాలామంది బయలుదేరారు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీకు ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి, నీకు ఇచ్చిన చిన్న ఉద్యోగం కావచ్చు, వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ నీకు ఇవ్వబడిన సంపాదనను జ్ఞానయుక్తంగా నువ్వు ఖర్చు పెట్టుకోగలిగితే దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడని బైబిల్లో రాయబడిన రీతిగా అందరూ కష్టించి పనిచేసే చేతులు కలిగి ఉండి దేవుని కోసం పని చేయగలిగితే దేవుని ఆశీర్వాదం మనం చూస్తాం. లేనిపోయిన వాటికి పరిగెట్టడం వలన ఉన్నవి కూడా కొంతమంది పోగొట్టేసుకుంటారు. ఈజీ మనీ. యవనస్తులు ఈ రోజుల్లో డిగ్రీలు చదివిన వాళ్ళు, బీటెక్లు చదివిన వాళ్ళు చాలామంది చైన్ స్నాచర్స్గా మారిపోయారు. తెలుసా మీకు ఆ విషయం? బండి మీద హెల్మెట్ పెట్టుకోవడం, రోడ్డు మీద వెళ్తున్న స్త్రీలు మెడల్లో ఉన్న గొలుసులు లాక్కుని వెళ్ళిపోవడం. ఏంటంటే నెలంతా కష్టపడితే ఎక్కడైనా ఒక చోట ఒక 15,000 లేదా ఒక 20,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఇది రోజుకు ఒక చైన్ తెంపుకుని వెళ్ళిపోయాం అనుకోండి, ఎన్ని డబ్బులు వస్తాయి? ఈరోజు యవనస్తులు చాలామంది ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ప్రాముఖ్యంగా, చదువు లేనోళ్ళు అంటే తర్వాత సంగతి, అనాగరికులు అంటే తర్వాత సంగతి, కానీ చదువుకున్న వాళ్ళు చాలామంది ఇలాంటి పరిస్థితులు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఈజీగా డబ్బులు వచ్చేయాలి. ఎందుకు ఆ డబ్బులు? వ్యసనాలు, గంజాయి, డ్రగ్స్, ఇష్టానుసారం త్రాగడం, జూదాలు, అక్రమ సంబంధాలు, వీటన్నిటికీ డబ్బులు కావాలి కదా, మరి ఊరకనే రావు కదా అవన్నీ. అలాంటి వాటన్నిటినీ కూడా సపోర్ట్ చేసుకోవడానికి దొంగతనాలు ఇలాంటివి చేయడం. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని సేవకుని ఒక మాట చెబుతున్నాను. ఈ రోజున ఫోన్ మెసేజ్లు చాలామందికి వస్తూ ఉన్నాయి, మీకు లాటరీ తగిలింది. ఎంత? 10 కోట్లు. మీరు గనక 1,00,000 రూపాయలు మాకు పంపించారంటే 10 కోట్ల లాటరీ మీకు వచ్చేస్తుంది అనగానే 10 కోట్లు వస్తున్నాయి కదా, 1,00,000 రూపాయల గురించి ఎందుకు ఆలోచన చేయడం అని అప్పులు చేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తూ ఉన్నారు. ఆఖరికి అవన్నీ పోతున్నాయి. చాలా జాగ్రత్త. ఎవరు మీకు ఊరకనే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఊరకనే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. నేను పోయిన ఆదివారం కూడా చెప్పాను, మీరు ఒంటరిగా ఉన్నారా? మీకు మంచి స్నేహం కావాలా? మీరు ఎవరితోనైనా ఎక్కువసేపు మాట్లాడాలనుకుంటున్నారా? ఫ్రెండ్షిప్ ఈజ్ అవైలబుల్ అనగానే ఫోన్లోకి రాగానే అయ్యగారు నేను ఒంటరిగానే ఉన్నాను, నాకు ఎవరైనా కావాలి మాట్లాడుకోవడానికని రింగ్ చేసేగానే అటువైపు నుండి మాట్లాడతారు, మంచిదే. కానీ వారు మాట్లాడేది నీతో స్నేహం చేయడానికి కాదు, నీ దగ్గర ఉన్న కూడా ఏం చేయడానికి లాగదు. వైజాగ్లో మొన్న ఒక యవనస్తుడు 24 లక్షలు పోగొట్టేసుకున్నాడు. యవనస్తులారా, తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. 24 lakhs. ఏంటంటే ఇదే, ఒంటరిగా ఉన్నావా, మాట్లాడతాం, ఫోన్ చేయగానే ఫోన్ చేశాడు. చేసిన తర్వాత మరి ఇంకా ఫోన్ ఉదయం మధ్యాహ్నం సాయంకాలం వస్తూ ఉన్నాయి. మాటలు కోటలు దాటాయి.
ఇంకా వాళ్ళిద్దరూ కూడా చాలా ఇంటిమసీగా మాట్లాడేసుకుంటున్నారు. అటువైపు నుండి ఆ అమ్మాయి ఇతను మాట్లాడిన మాటలన్నీ కూడా రికార్డ్ చేసేస్తుంది ఫోన్లో. ఆ తర్వాత ఏవేవో ఫోటోలు పంపించమన్నాడట, లేదంటే ఈ మనోడు పంపించాడు ఏంటో తెలియదు. మరి ఆ వైజాగ్లో ఉన్న ఎవరొస్తారు, ఈ అబ్బాయి కొన్ని ఫోటోలు పంపించాడు, అటు నుండి కొన్ని ఫోటోలు వచ్చినాయి. అవి ఆమెయో కాదో తెలియదు, ఎవరైనా పంపించుండొచ్చు. ఆఖరికి ఈ వ్యక్తిని లాక్ చేశారు వాళ్ళు. నీవు గనక మాకు ఈరోజు ₹1,00,000 ఇవ్వకపోతే నీ మీద పోలీస్ కంప్లైంట్ పెడతా, హెరాస్ చేసావని, ఆ తర్వాత పంపకూడని ఫోటోలు పంపించావని, నీ మీద కేసు పెడతామనగానే ఇప్పుడు తుప్పంతా వదిలిపోయింది అయ్యగారికి. ఒంటరిగా ఉన్నావా, ఫోన్ చేయండి అంటే ఇప్పుడు ఏమైపోయింది, జీవితం నాశనం అయిపోయింది. అలా ₹1,00,000 మొదలుపెట్టి 1,00,000 దగ్గరగా లాగేశారు. ఇంకా చేసేది లేక, పరువు పోతుందని తెలిసిన, పేపర్లో ఫోటో వస్తుందని తెలిసిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాడు వెళ్ళి, సార్ ఇంక నేను ఇచ్చుకోలేని డబ్బులండి అయిపోయినాయండి. ఈజీ మనీ కోసం పరిగెట్టే వాళ్ళు చాలామంది రకరకాల ఇబ్బందుల్లోకి నెట్టవేయబడిన వాళ్ళు ఉన్నారు. నీకున్న వాటిని దేవుడు ఆశీర్వించే దేవుడు కనుక కష్టించి పని చేయండి, దేవుని మీద ఆనుకోండి, ప్రభు మీరు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సంతృప్తి కలిగి జీవించడం అనేది జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, యేసు ప్రభువు మాట్లాడుతూ చాలామంది ఈ లోకంలో వ్యర్థమైన వాటి కోసం చింతిస్తున్నారు, కానీ మీరు వాటి కోసం చింతించకండి, మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏవేవో వెతుకుతున్న మనము ఈ రోజులో మంచి తీర్మానం చేసుకుందాం, ప్రభువా నీ రాజ్యమును నీ నీతిని వెతకడానికి నేను ఇష్టపడుతున్నాను అని కనుక నువ్వు చెప్పగలిగితే, అవన్నీ దేవుడు నీకు ఏది కావాలో, ఏది అవసరమో, నీకు ఏది అవసరమైనదో దేవుడు గుర్తెరిగిన దేవుడు కనుక ఖచ్చితంగా ఆ సమయంలో దేవుడు వాటిని నీకు ఏం చేస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. బైబిల్లో రాయబడిన మాట మనందరికీ తెలిసిన వాక్య భాగమే. Philippians chapter 4 and verse 19, the Bible says, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, చెప్పండి ఎవరి ఐశ్వర్యం చొప్పున, అందరూ చెప్పాలి, ఎవరి ఐశ్వర్యం చొప్పున, తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మీ ప్రతి అవసరాన్ని ఏం చేస్తాడు, ఆయన తీరుస్తాడు. కాగా క్రీస్తు యేసు, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు ఆయన. మన కోరికలు తీరుస్తాడని బైబిల్లో అక్కడ రాయబడలేదు, కానీ మన అవసరాలను దేవుడు ఏం చేస్తాడట, ఆయన తీర్చే దేవుడు. ఆయన చేతులకు మన జీవితాన్ని అప్పగించినప్పుడు, వినమ్రతతో ఆయన ఆరాధించినప్పుడు, సేవించినప్పుడు, దేవుని వాక్యమును మన హృదయాల్లో ఉంచుకున్నప్పుడు, దేవుని వాక్యం మన హృదయంలో ఫలింపజేసుకున్నప్పుడు, తన ఐశ్వర్యంలో దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడని. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత ఆశ్చర్యకరుడు. రేనార్డ్ బాంక్ అనే దేవుని సేవకుని గురించి చాలాసార్లు మీరు వినుంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుల్లో రేన్హార్డ్ బాంకే అనబడి ఆయన కూడా ఒకరు. వాస్తవానికి ఆయన జర్మనీ దేశంలో జన్మించినప్పటికీ కూడా ఆ తర్వాత ఆయన అమెరికా దేశంలో స్థిరపడ్డారు. దేవుడు ఆయనకి ఇచ్చిన ఒక మంచి భారం ఏంటి అంటే, ఆఫ్రికా ఖండంలో దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు గొప్ప భారాన్ని ఆయనకి ఇచ్చారు. ఆఫ్రికా ఖండంలో సువార్త ప్రకటించడం. చాలా ఖండాలు చాలా దేశాలు ఆఫ్రికా ఖండంలో ఎప్పటికీ కూడా పేద దేశాలుగానే ఉన్నాయి, పేద దేశాలుగా ఉన్నాయి. నేను కూడా చాలా సందర్భాల్లో ఆఫ్రికా వెళ్ళినప్పుడు కొన్ని దృశ్యాలు చూసే కళ్ళం నీళ్ళు వచ్చేసాయి నాకు. అంత కటిక పేదరికం. సేమ్ కొన్ని ప్రాంతాల్లో మన ఏరియాల్లో కూడా కొంతమంది మట్టి ఇళ్లలో ఇప్పటికీ నివసిస్తారు చూసారా, వెదురు కర్రలు నిలబెట్టేసి దానికి మట్టి అద్దుకుంటారు, అలా ఉంటారు. కింద కనీసం ఫ్లోరింగ్ కూడా ఉండదు. అలాగే చాలామంది ఆఫ్రికన్స్ ఇప్పటికీ అలాగే జీవిస్తూ ఉంటారు. నేను మొజంబిక్ అనే దేశం వెళ్ళాను. ఆఫ్రికాలో చాలా పెద్ద కంట్రీ, అది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ఆఫ్రికా. మొజంబిక్ వెళ్ళినప్పుడు కారులో మేము ప్రాంతానికి మీటింగ్కి వెళ్తున్నాము. ఆ మార్గంలో సండే చూస్తే కొన్ని చోట్ల ఆరాధనలు చెట్ల కింద జరిగిపోతున్నాయి. కనీసం మందిరాలు కూడా లేవు, వాళ్ళకి చర్చెస్ కూడా లేవు. ఒక చెట్టు కింద పాస్టర్ గారు నిలబడితే మిగతా సంఘం అంతా ఎండలో కూర్చుని ఆరాధన జరిపేసుకుంటున్నారు వాళ్ళు. నేను ఎంతగానో దేవుని స్తుతించాను, ప్రభువా మీరు మాకు ఇచ్చిన మంచి ఫెసిలిటీని బట్టి నీకు స్తోత్రాలు, వర్షిప్ ప్లేస్ని బట్టి నీకు స్తోత్రాలు. కొన్నిసార్లు అది కూడా ఒక గంట కూర్చోవాలంటే చాలామందికి అలా ఇబ్బంది అయిపోతూ ఉంది ఇలాంటి సౌకర్యమైన ప్రాంతాల్లో కూడా. కానీ అలాంటి స్థితి ఉంటే మనలో ఎంతమంది దేవుని ఆరాధన చేస్తాం? పాస్టర్ గారేమో చెట్టు కింద ఉన్నారు నీడలో, సంఘం అంతా కూడా ఎండలో కూర్చుని అయ్యా వాకింగ్ చెప్పండి అని చెప్పించుకుంటా ఉంటే ఆ దృశ్యాలు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక ప్రక్కన పేదరికం,
మరొక ప్రక్కన మూఢనమ్మకాలు, సూపర్స్టిషన్ చాలా ఎక్కువ ఆఫ్రికాలో. వారు ఏం చేస్తారంటే ఎక్కువగా చనిపోయిన ఆత్మలకు ప్రార్థన చేస్తారు. వాళ్ళు చనిపోయిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో, డెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారిని ప్రసన్నం చేసుకోవాలని ఆలోచన. ఎందుకోసం అంటే మనకన్నా ముందు చనిపోయిన వాళ్ళు దేవుడి దగ్గర ఉంటారు కాబట్టి మనం వీళ్ళని ప్రసన్నం చేసుకుంటే వారు వెళ్ళి దేవునికి మన గురించి చెబుతారనమాట అని అనుకుంటారు వాళ్ళు. అది వాస్తవం కాదు. వాస్తవానికి వాళ్ళు ఏమంటారంటే చనిపోయిన వాళ్ళని మనకు ప్రసన్నం చేసుకుంటే మనకు అన్ని విషయాల్లో వాళ్ళు హెల్ప్ చేస్తారన్న ఆలోచన వారికి ఉండి డెడ్ పీపుల్ని వర్షిప్ చేయడం, లేకపోతే వాళ్ళకి ఏవేవో చేయడం అనేది ఆఫ్రికా ప్రజలు చేస్తూ ఉంటారు. మూఢనమ్మకాలు భయంకరంగా ఉంటాయి అక్కడన్నీ కూడా. అలాంటి పరిస్థితుల్లో దైవజనుడైన బాంకే గారు అక్కడికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడం ప్రారంభించారు. అనేక ప్రాంతాల్లో సువార్త క్రూసైడ్లు పెడితే, కెన్ యూ ఇమాజిన్, ఒక క్రూసైడ్లో 10 లక్షల మంది వచ్చేవారు ప్రజలు. ఎక్కడెక్కడి నుంచో 10 లక్షల మంది అంటే ఎంత గ్రౌండ్ కావాలి, ఎంత పెద్ద విశాల ప్రాంగణం కావాలి. దైవజనుడికి అవసరాలు ఆ మీటింగ్లు జరిగించడానికి చిన్న విషయం అండి. అంతమందికి వాకింగ్ చెప్పాలంటే ఇప్పుడు ఎట్ అబౌట్ మన చర్చిలో ఒక కంప్లీట్గా మీరు అందరూ కూర్చుంటే మనం వాడుతున్న సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో, మీరు చూసిన ఈ సౌండ్ సిస్టమ్, మైక్లు, ఇవన్నీ కూడా కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే ఇవన్నీ కూడా, అదే లక్షల మందికి దేవుని సువార్త చెప్పాలంటే సౌండ్ సిస్టమ్ ఎంత ఖరీదైంది పెట్టాలా, అంతమందికి వాక్యం వినబడాలంటే. దేవుని సేవకుడు విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి పరిచర్య చేస్తుంటే దేవుడు ఒక్కొక్క అవసరాన్ని దేవుడు తీరుస్తున్నాడు. ఒకసారి ఒక ప్రాంతంలో దైవజనుడు మరియు వాళ్ళ టీం అందరూ కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఈవినింగ్ క్రూసైడ్ స్టార్ట్ అవ్వాలి. ఈ లోపల ఆ కీబోర్డ్ ప్లేయర్ తను తీసుకెళ్ళిన కీబోర్డ్ పని చేయట్లేదని గుర్తించాడు. దట్ వాజ్ స్పాయిల్డ్, పోయింది, కీబోర్డ్ పనిచేయదు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఎప్పుడు పని చేస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. పోయిన తర్వాత ఇంక బాగు చేయడానికి కూడా చాలా టైం పడుతుంది, కొన్ని బాగు కూడా అవ్వవు, ఎందుకంటే ఆ బోర్డు ఏదైనా అయిందంటే ఇంక పోయినట్టే. సాయంకాలం ఆ కీబోర్డ్ వాయించాలి క్రూసైడ్లో. ఇప్పుడేమో కీబోర్డు పని చేయట్లేదు. అలాంటి కీబోర్డు కొనుక్కోవాలంటే ఎక్కడ దొరుకుద్దని ఎంక్వైరీ చేస్తే దగ్గరలోనే ఒక షోరూమ్ ఉంది, పెద్ద షోరూమ్ ఉంది, దానిలో ఆ కీబోర్డులన్నీ అమ్ముతారని తెలుసుకున్నాడు. బాంకే గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఆ కీబోర్డు కొనాలండి, ఏం చేయమంటారు? ఎంత ఉంటుంది? చాలా ఖరీదు ఉంటుందండి. సరే పద షాప్కి వెళ్దాం, చూద్దాం, ఎలా వీలైతే అలా, నా దగ్గర అయితే కొంచెం ధనం ఉంది, మనకు వచ్చిన దానిలోనే తీసుకుందాం పద అని చెప్పి రేనాడ్ బాంకే గారు ఆయన ఇద్దరు కలిపి షాప్కి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఆయన షాప్లోకి ఎంటర్ అయ్యాడు. ఆయన జర్మనీ దేశస్తుడేమో కొంచెం తెల్లగా ఉంటాడు, దేవుని సేవకుడేమో ఆయనలో ఒకలాంటి కళ, దైవికమైన కళ, వైట్ షర్ట్ వేసుకుని ఆయన షాప్లోకి ఎంటర్ అవ్వగానే ఆ షాప్ ఓనర్ ఆయన పట్ల చాలా ఆరాధనా భావంతో చూస్తున్నాడట. ఆయన ఇటు వెళ్తుంటే అట్టే చూస్తున్నాడు. ఈయన, బాబు ఈ కీబోర్డ్ ఎంత? సార్ తీసుకోండి సార్ అన్నాడు. చూసుకున్నారు, మొత్తం అన్ని పరిశీలన చేసి ఒక కీబోర్డ్ సెలెక్ట్ చేశారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్కి బాగా నచ్చింది అది. బాంకే గారు, ఈ కీబోర్డ్ అయితే నాకు బాగుంటుందంటే చూస్తే రేటు చాలా ఎక్కువ ఉంది. సరే దేవుని సేవకుడు తన దగ్గర ఉన్న డబ్బులు ఏవో కొంచెం మేనేజ్ చేద్దామని చెప్పి దగ్గరికి వచ్చి, బాబు ఈ కీబోర్డ్ ఎంత అని అడిగితే, మీకు నేను కీబోర్డ్ అమ్మనండి అన్నాడట. మరి షాపు అమ్మడానికే కదా నాయన, ఇన్ని పెట్టుకున్నా అమ్మడానికి కాకపోతే దేనికోసం అంటే, అయ్యా ఈ కీబోర్డ్ ఫ్రీగా తీసేసుకోండి అన్నాడట. ఉచితంగా తీసేసుకోండి అన్నాడట. ఇదేమన్నా ఫ్రీ షాపా? కాదే. ఈయన ఎవరికి కూడా ఆ దేశ కరెన్సీలో ₹1 కూడా తగ్గించినట్టు ఎవరికి ఈ ఓనర్ బాంకే గారు అడిగితే ఫ్రీగా తీసుకోండి అన్న అడిగితే బాంకే గారు వెళ్ళి కారులో కూర్చున్నాడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ గవ పరిగెత్తుకుని వచ్చి ఆ ఓనర్ని అడిగాడట, ఏమండి మీ గురించి విన్నాను, ₹1 కూడా తగ్గించారట మీరు, మరి బాంకే గారికి ఈ కీబోర్డ్ ఫ్రీగా ఎందుకు ఇచ్చేశారంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన షాపులో ఎంటర్ అయిన దగ్గర నుంచి నా షాపులోనికి దేవుడు వచ్చినట్టు అనిపించిందయ్యా నాకు. ఆయన చూస్తూ ఉంటే, ఆయన ముఖంలో కళ, ఆయన మాటలు ఇవన్నీ చూస్తూ ఉంటే మా షాపులోకి దేవుడు వచ్చినట్టు అనిపించింది. దేవుడికి నేను ఏది అమ్మకూడదు కదా, అందుకని ఫ్రీగా ఇచ్చేసాను, పట్టుకోండి అన్నాడట. బాంకే గారు తన పుస్తకంలో ఆ మాటలు రాస్తూ, నా జీవితంలో చిన్న చిన్న అవసరాలు కూడా దేవుడు ఎలా తీరుస్తూ వచ్చాడో, ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి మిరకలు జరుగుతూ ఉన్నాయో ఆయన వివరిస్తూ ఉంటే దేవుని కృప ఎంత ఉన్నతమైందో మీరు ఆలోచించేయండి. దేవుని కృప ఎంత ఉన్నతమైందో. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరాన్ని దేవుడు ఏం చేస్తాడో? తీరుస్తాడో. బైబిల్ చెప్పిన ఒక గొప్ప మాట. మా తల్లిదండ్రుల సేవా జీవితంలో
ఎన్నో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. మా అమ్మగారు, నేను లేదా మా నాన్నగారు యూజువల్గా మేము కలుసుకునే ప్రాంతం మా డైనింగ్ టేబుల్ దగ్గర. భోజనం చేసేటప్పుడు అందరం కలుస్తాం. ఎందుకంటే వాళ్ళ పరిచర్యలు వాళ్ళు బిజీగా ఉన్నారు, నా పరిచర్యలు నేను బిజీగా ఉన్నాను. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. కాకపోతే భోజనం దగ్గర అయితే ఫస్ట్ షో అందరం కలిసి కూర్చుని మాట్లాడుకున్నాం. అది కూడా ఈ కరోనా వచ్చిన తర్వాత. సో ఆ సందర్భంలో చాలా అనుభవాలు మా మదర్ అండ్ ఫాదర్ వారు షేర్ చేస్తున్నప్పుడు అవన్నీ కూడా నా హృదయంలో పెట్టుకుంటూ ఉంటాను. మా తల్లిదండ్రులు ఇద్దరు సేవ ప్రారంభించినప్పుడట మా అమ్మగారు ఒక రోజున అడిగారట మా ఫాదర్ని, ఏమండి ఎండాకాలం వచ్చింది, కొంచెం కాటన్ చీరలు కావాలి, నాకు అవసరం ఉన్నాయి, కాటన్ చీరలు ఒక 2 చీరలు పట్టుకురండి అని అడిగిందంట మా నాన్నగారిని. మా తండ్రి గారు వాగ్దానం చేశారు తీసుకొస్తానని. కానీ ఎందుకో మా తల్లిగారికి ఆ 2 చీరలు కొనడానికి అవకాశం కుదరట్లేదు మా నాన్నగారికి. కొన్ని సందర్భాల్లో డబ్బులు లేక, కొన్ని సందర్భాల్లో డబ్బులు ఉన్న సమయం అనుకూలించగా తీసుకురాలేకపోతున్నారు. ఒక రోజున మా అమ్మగారు అనుకున్నారట, నా భర్తకి చెప్పాను కానీ నేను తీసుకురావట్లేదు, మర్చిపోయారో లేకపోతే ఏంటో పరిస్థితి అని అనుకుని ఆ రోజే కొంచెం బాధపడ్డారట. నేను ఇదివరకు ఉద్యోగం చేసుకునేటప్పుడు అన్నీ కొనుక్కునేదాన్ని, ఇప్పుడు అన్నీ వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చాం, చిన్న చిన్న విషయాల్లో కూడా ఇలా కష్టపడాల్సి వస్తుంది. ఆ కాటన్ చీరలు 2 కొనమని మా భర్తకి చెబితే ఇప్పటిదాకా అవి నాకు అనుగ్రహించబడలేదని ఆ రోజు బాధపడి ప్రార్థన చేసుకున్నారు. ప్రభువా నీవు ద్వారాలు తెరవండి, నీవే మేలు చేయండి ప్రభువా అని ప్రార్థన చేసి పడుకున్నారు. చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రార్థన చేయడం మా అమ్మగారు నేర్పించారు మాకు. ఎందుకంటే ఆమె చిన్న విషయాలు కూడా ప్రార్థన చేస్తారు. ఆ రాత్రి మా నాన్నగారు ఎక్కడో మీటింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక బ్యాగ్లో 2 కాటన్ చీరలు పట్టుకొచ్చారట ఇంటికి. మా అమ్మగారు చూసి చాలా ఆనందపడ్డారు, చాలా సంతోషపడి ఏ షాప్లో కొన్నారండి అన్నాడు. అని అడిగితే మా అమ్మగారు, మా తండ్రి గారు చెప్పారు, నేను కొనలేదు, దేవుడు ఇచ్చాడు అన్నారట. దేవుడు ఎలా ఇచ్చాడండి అంటే, మా తండ్రి గారు ఒక చోట మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక బట్టల వ్యాపారస్తుడు మా నాన్నగారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకుంటే, అయ్యగారు నేను రేపటి నుంచే బట్టల వ్యాపారం మొదలు పెడుతున్నానండి, 2 బ్యాగుల నిండా బట్టలు తెచ్చుకున్నానండి, ప్రార్థన చేయండి అన్నాడట. సరే మా నాన్నగారు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా, అయ్యా ఈ బ్యాగ్లోంచి ఒకటి, ఈ బ్యాగ్లోంచి ఒకటి 2 కాటన్ చీరలు ఇస్తానండి, కొంచెం అమ్మగారికి ఇవ్వండి, పాస్టర్ అమ్మగారికి అండి అంటే మా నాన్నగారి కళ్ళం నీళ్ళు వచ్చినండి. కారణం ఏంటో తెలుసా, మా తల్లి గారి యొక్క కోరిక, ఆమెకున్న అవసరతను ఎవరు గుర్తించారు? దేవుడు గుర్తించాడు. ఇలా 1 కాదు 2 కాదు ప్రియులారా, ఈ రోజు వరకు కూడా మా జీవితంలో మా ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు మాకున్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ యూ దిస్ మార్నింగ్. ఏదే కాల్సిన మేము ప్రోత్సాహపరచాలని ఇష్టపడుతున్నాను. కాగా తన ఐశ్వర్యం చొప్పున దేవుడు తన మహిమలో మీ ప్రతి అవసరాన్ని ఏం చేస్తాడు? ఆయన తీర్చే దేవుడు. కృంగిపోతున్నావా? నిరాశపడుతున్నావా? కలవరపడుతున్నావా? కొన్నిసార్లు ఆందోళన వచ్చేస్తుందా జీవితంలో? నువ్వు అనుకున్నది జరగట్లేదని, నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వినడం లేదేమో అని అనుమానం నీలోకి వస్తుందా? ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ అవసరాన్ని తీర్చగలిగే దేవుడు ఆయన. ఆయన సంపన్నుడు, సుసంపన్నుడు కనుక ప్రతి విషయంలో నీకు మేలు చేస్తాడు. కేవలం నేను శారీరక అవసరాల గురించి నేను మాట్లాడడంలా, మనకు కావలసిన ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీర్చడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సంసిద్ధుడే. కాబట్టి సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యమును మీ హృదయంలో ఏం చేయండి? భద్రం చేసుకోండి. అవి మీ హృదయంలో ఉంచుకోండి. దేవుని వాక్యంతో మన జీవితాన్ని నింపుకున్నప్పుడు మన జీవితంలో కలవరానికి కానీ ఆందోళనకు కానీ చోటు లేదు. ఎందుకోసం అంటే వాక్యమే మన బలం, వాక్యమే మన ఆధారం, వాక్యమే మనల్ని నడిపించే దేవునికి ఆయుధం కనుక వాక్యాన్ని మన హృదయంలో ఏం చేయాలా? భద్రం చేసుకోవాలి. లేఖనాల్లో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే అక్కడొక వ్యక్తి గురించి బైబిల్ ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉంది. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 and verse 19. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఏం చేసుకుందట? ఆమె భద్రం చేసుకుంది. ఏ మాటలు భద్రం చేసుకుంది అంటే యేసు ప్రభువుని గురించి చెప్పబడిన మాటలు. మరి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? చెప్పగలరు ఎవరైనా? మరి అనే మాటకు అర్థం ఏంటి? చేదు అని అర్థం. చేదు అని అర్థం. బహుశా నేను అనుకుంటాను ఆమె జీవితంలో ఎన్నో పరిస్థితులు ఆమె జీవితంలో వచ్చి ఉంటాయి. కానీ ఒకరోజు ఒక సందర్భంలో దేవుని దూత మరియమ్మ కనబడి, మరియా నువ్వు కృప పొందావు, నువ్వు దయ పొందావు దేవుడి నుంచి, నీవు గర్భవతి కుమారుని కంటావు
ఆయన సర్వోన్నతుని కుమారుడై పిలువబడతాడు అని యేసు ప్రభుని గురించిన రాకం గురించిన వార్త చెప్పగానే యూజువల్గా మరియా స్థానంలో ఉన్నవారు ఎవరైనా అయితే ఐఎమ్ సో సారీ, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్ పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం ఈ ప్రణాళిక కొరకు నేను సిద్ధంగా లేను అని తప్పించుకునేవారు. కానీ మరియా ఉందో తెలుసా? అకార్డింగ్ టు యువర్ విల్, నీ చిత్త ప్రకారం సమస్తము జరుగునుగాక అని దేవునికి తాను సమర్పించుకుని, సంపూర్ణంగా సమర్పించుకుని దేవుని కోసం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోపల ఆమె గర్భవతి అయి యేసుప్రభు వారికి జన్మనిచ్చిన తర్వాత, యేసుప్రభు వారికి జన్మనిచ్చిన ఆ పరిస్థితి ఎలా ఉంది అంటే, నజరేతు నుండి వారు బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేము యూదయలో ఉంది. ఒక పశువుల తొట్టెలో పరుండబెట్టారు యేసుప్రభుని. ఒక పశువుల శాలలో యేసుప్రభు జన్మించారు. ఆ సందర్భంలో మరియమ్మ గారు యేసుప్రభుని అలా ఎత్తుకుని ఆడిస్తుందో లేకపోతే ఆయన్ను చక్కగా చూసుకుంటున్న సమయంలో కొంతమంది గొర్రెల కాపరులు పరిగెత్తుకుని వచ్చారు లోపలికి. వాళ్ళందరూ లోపలికి వచ్చి, దిస్ ఈజ్ ద చైల్డ్ దట్ వీ వర్ టోల్డ్, మనకు చెప్పబడిన కుమారుడు ఈయనే, ఇదిగో పశువుల తొట్టులో ఉన్నాడు ఈయనే. ఎందుకోసం అంటే యేసుప్రభు వారు ఈ లోకంలో పుట్టారు అనడానికి ఒక చక్కని రుజువు ఏంటి అంటే, దూత చెప్పింది, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఎక్కడుంటాడో ఒక పశువుల తొట్టులో పరుండబెడతాడు, దానికి ఇదే మీకు ఆనవాలు. రక్షకుడు మీకోసం పుట్టాడు అనడానికి ఆనవాలు ఇదే. ఒక పశువుల తొట్టిలో దేవుడు జన్మించాడు. గో అండ్ సీ హిమ్ అనగానే వీళ్ళందరూ గవగా బెత్లెహేము ఊర్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడున్న యేసు ప్రభు పశువుల తొట్టిలో పరుండబెట్టబడినప్పుడు చూసింటున్నారు, దిస్ ఈజ్ ద చైల్డ్, ఈయనే మనకు చెప్పబడిన క్రీస్తు, ఈయనే ప్రకటించబడిన క్రీస్తు ఈయనే అని వాళ్ళందరూ చెప్పి, అక్కడ జరిగిన విషయాలు, దేవదూతలు రావడం, వాళ్ళందరూ కూడా పాటలు పాడడం, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని వారందరూ కూడా ప్రకటించడం, ఇవన్నీ కూడా వారందరూ అక్కడ కూర్చుని మాట్లాడుకుంటే, ఒకసారి ఆ పిక్చర్ మీరు ఊహించండి. యోసేపు గారు, మరియమ్మ గారు అక్కడ ప్రభు అని యేసుక్రీస్తు వారు పశువుల తొట్టిలో, చుట్టూ గొర్రెల కాపరులందరూ కూడా మాకు ఇలా వినబడిందండి, అలా చెప్పారండి, ఇలా చెప్పారని వాళ్ళందరూ నిష్కల్మషమైన మనసులతో, నిర్మలమైన మనసులతో మాట్లాడుకుంటే, మరియా ఆ మాటలన్నీ ఏం చేసిందట? హృదయంలో భద్రం చేసుకుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన వింటున్న మాటలు హృదయంలో భద్రం చేసుకుంటున్నామా అని. క్రీస్తు ప్రభు గురించి ఏ మాటలు వింటున్నా, ఆయన గురించి వాక్యాన్ని వింటున్నప్పుడు మన హృదయాల్లో వాటిని భద్రం చేసుకుంటున్నామా లేకపోతే వదిలిపెట్టేస్తున్నామా? కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, ప్రవహిస్తున్న నీళ్ళల్లో రాళ్లలాగా ఉంటారు కొంతమంది. నీళ్లు వాటి మీదుగా వెళ్ళిపోతాయి కానీ వాటి లోపలికి వెళ్తుందంటే రాళ్లల్లోకి ఒక్క చుక్కైనా నీరు వెళ్తుందా? కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి. మాకు 30 సంవత్సరాల నుండి యేసుప్రభు తెలుసండి, 20 సంవత్సరాల నుండి యేసుప్రభు తెలుసండి, మంచిదే. కానీ ఎంత వాక్యం నీ హృదయంలోకి వెళ్ళింది? ఎంత వాక్యం నీ మనసులోకి తీసుకున్నావు? వాక్య ప్రకారం జీవించే మనసు నువ్వు కలిగి ఉన్నావా? మరి ఆ మాటలన్నీ విన్న తర్వాత వాటిని తలపోసుకుంటూ ధ్యానం చేసుకుంటూ వాటిని హృదయంలో ఏం చేసింది? భద్రం చేసుకుంది. వాక్యమును మన హృదయాల్లో భద్రం చేసుకున్నప్పుడు పాపము చేయకుండా ఉండగలుగుతామని లేఖనాల్లో రాయబడింది. 119వ కీర్తన 9వ వచనం మనం చదివితే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? దేవుని వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నది చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? యవనస్తులేని ఉంది, మాకు అక్కర్లేదు అనుకోకండి. పెద్దవారు అందరూ శుద్ధి చేసుకోవాలి మార్గాలు. మన జీవితం ఎలా శుద్ధిపరచబడద్దంటే, దేవుని వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యాన్ని బట్టే బేరీజు వేసుకోవాలి మన జీవితం. మరి ఆ దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంది, తలపోసుకుంది. విన్న వాక్యం మన హృదయంలో ఉందా? ఒకసారి ఓ ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు జీవిస్తూ ఉన్నారు. ఆ గ్రామానికి ఎవరో వచ్చి ఏవో మాటలు చెప్తున్నారంటే భార్య అంది, ఏమండి మీరు వెళ్ళండి, ఎవరో వచ్చారట, కొన్ని మంచి మాటలు చెప్తారట, వెళ్ళండి వినరండి అంది. సరే అతను బయలుదేరి వచ్చాడు. వచ్చిన తర్వాత మీకులాగానే కూర్చున్నాడు. ఆ ప్రసంగికుడు వాక్యం చెప్పడానికి లేకపోతే సందేశం ఇవ్వడానికి ప్రారంభిస్తున్న సమయంలో ఆయన కొన్ని మాటలు మాట్లాడేసి వాక్యం అంతా అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయింది వెళ్ళిపోండి అన్నాడు. సో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత భార్య అడిగింది, ఏమండి ఏం చెప్పారండి అని. బాగా చెప్పారన్నాడు.
అదే బాగానే చెప్పారండి, ఏం చెప్పారండి అన్న. చాలా బాగా చెప్పారన్నాడు. అంటే ఏం చెప్పారో గుర్తులేదన్నమాట ఈయనకి. అందుబట్టి కవర్ చేస్తున్నాడు. ఇప్పుడు బాగా చెప్పారు, అసలు నువ్వు ఎప్పుడు వినుండో తెలుసా, నేను ఎప్పుడు వినలేదు తెలుసా అని బాగా చెప్పారు అన్నాడు. లేదండి, ఏం చెప్పారండి? ఏం చెప్పారంటే అందరూ వచ్చారా అన్నాడు. ఆ తర్వాత అందరూ కూర్చున్నారా అన్నాడు. అందరూ వెళ్ళిపోతున్నారా అన్నాడు. ఈ 3 మాత్రం గుర్తున్నాయి అన్నాడు. మందే అంతసేపున 3 మాటలు గుర్తుపెట్టుకుని వచ్చారా? ఫోన్లో ఏదో ఒకటి నేర్చుకున్నారండి, వెళ్ళండి. వేసవి కాలం కాబట్టి వాళ్ళకి మామిడి తోట ఉంటే ఆ మామిడి తోట మధ్యలో మంచం వేసుకుని పడుకోండి. మామిడికాయ దొంగలు పెరిగిపోయారు, ఆ మామిడి పళ్ళు కోసుకుని పోవడానికి వస్తున్నారు కాబట్టి తోటను ప్రొటెక్ట్ చేయడానికి పడుకోండి అందు. సరే ఈయన వెళ్ళాడు, మంచం తీసుకెళ్ళి పడుకున్నాడు తోటలో. ఈయనకు ఒక అలవాటు ఉంది, అదేంటంటే ఉదయం జరిగిన విషయాలన్నీ కూడా రాత్రి నిద్రలో కలవాట్లు పలుకుతూ ఉంటారు. చెప్పండి, కొంతమందికి అలవాటు ఉంటుంది కదా, సడన్గా మంచం మీద లేచి కూర్చునిపోయి ఏవో మాట్లాడేస్తూ ఉంటారు, గట్టిగా అరిచేస్తుంటారు, కేకలేసేస్తూ ఉంటారు. 6 రూపాయలకు మొత్తం ఫ్యామిలీ అంతా లేచిపోయి కంగారు పడిపోతారు. మళ్ళీ వీళ్ళు దుప్పటి ముసుగుబెట్టి పడుకుని పోతారు. వాళ్ళు కంగారు పడతారు, ఏమైపోతుందని. వీళ్ళకి అదేం తెలీదు. ఉదయం లేచిన రాత్రి ఏమన్నా నాకేం గుర్తులేదు అంటారు. కలవాట్లు పలికే అలవాటు కొంతమందికి ఉంటుంది. అది అక్కడితో ఉంటే బాగుంటుంది. కొంతమందికి కలవాట్లు కాదు, లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి? బయటికి వెళ్ళిపోతుంటారు ఇల్లు దాటి. జాగ్రత్తమ్మ, కొంచెం అలాంటి వాళ్ళు జాగ్రత్త కనిపెట్టుకోండి. వాళ్ళు వెళ్ళిపోయి డ్రైనేజీల్లో పడిపోతుంటారు అప్పుడప్పుడు. నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది కొంతమందికి. ఈ వ్యక్తి కూడా కలవాట్లు పలికి అలవాటు ఉంటే ఆ మామిడి చెట్ల క్రింద పడుకుని కలవాట్లు పలుకుతున్నాడు రాత్రి. ఇతను తెలియదు, నిద్రలో కలవాటు పలుకుతున్నాడు. అందరూ వచ్చారా అన్నాడు. అదేంటో కానీ అప్పటికి 4 దొంగలు వచ్చి ఉన్నారు తోటలోకి. అక్కడే ఉన్నారు, వాళ్ళు అక్కడక్కడే తిరుగుతారు. పడుకున్నాడు కదా అనుకుంటున్నారు. ఆయన మంచం మీద పడుకొని అందరూ వచ్చారా అనగానే చూసేసాడరా. మనం కనబడకూడదు అనుకున్నాం కానీ కనబడిపోయావరా. చెట్లు చాటుని దాక్కుంటారా, కూర్చోండిరా అన్నాడు. వెంటనే ఒక్కొక్కళ్ళు ఒక చెట్టు కింద కూర్చోగానే రెండో మాట వదిలాడు. ఏంటది? అందరూ కూర్చున్నారా అన్నాడు. అనేటప్పుడు వాళ్ళు కొంచెం టెన్షన్ పెరిగిపోయింది. మనం రావడం చూసేసాడు, కూర్చోవడం కూడా చూసాడంటే ఇంక జాగ్రత్తగా గమనిస్తాడు. మనం అక్కడ దొంగతనం చేయలేం, పదండ్రా అని చెప్పి మెల్లగా అందరూ కూడా లేచి వెళ్ళిపోతున్నప్పుడు ఈయనడు తిరిగి అందరూ వెళ్ళిపోతున్నారా అన్నాడు. అండంలో ఇంక మళ్ళీ ఎప్పుడు ఆ తోట దగ్గరికి రాలా వీళ్ళు. ఎందుకంటే ఈయన బాగా చూసేస్తున్నాడు, అన్నీ గమనిస్తున్నాడని వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. కొన్నిసార్లు జాగ్రత్తగా గమనించండి, ఆ వ్యక్తి ఆ రోజును విన్న 3 మాటలు ఆ రోజు తన సంపదను కాపాడాయా లేదా? ఖచ్చితంగా కాపాడాయి. దేవుని మాటలు, ఆ 3 మాటలే అతనికి అంత ఉపయోగకరంగా ఉంటే, నేను చెబుతున్న దేవుని సేవకునిగా విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుంటే, వాక్య ప్రకారం జీవిస్తే, దేవుడు ఏం చెప్పారు, ఏ వాక్య ప్రకారం మనం జీవించాలి అన్న విషయాన్ని పరిశీలన చేసి వాక్యాన్ని మనం అప్లై చేసుకోగలిగితే మన జీవితంలో విశిష్టమైన అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను మనం చూడగలం. మరియా యేసు క్రీస్తు ప్రభువు వారికి జన్మనిచ్చిన ఆమె, ఆయన గురించి చెప్పబడుతున్న మాటలన్నీ కూడా ఏం చేసింది? ఆమె తల పోసుకుని హృదయం నిండా ఏం చేసిందంట? భద్రం చేసుకుంది. దేవుని మాటలు మనం కూడా భద్రం చేసుకోగలిగితే ఆ మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి, ఆశీర్వాదాన్ని ఇస్తాయి, బలమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాయి. ఆయన నోట నుండి వస్తున్న ప్రతి మాట, 107వ కీర్తన 20వ వచనంలో బైబిల్ ఈ మాట సెలవిస్తూ ఉంది. ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశాడు? స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. God sends his word and he heals them. దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఏ వాక్యమైతే ఆనాడు శూన్యంలో సమస్తాన్ని కలుగు చేసిందో, ఏ వాక్యమైతే మన పితరుల జీవితాల్లో అద్భుతాలు చేసిందో, ఏ వాక్య ఏ మాట అయితే అనేక మంది జీవితాల్లో ఆశ్చర్యకరాలు జరిగించిందో, అదే మాట నేటికి మన మధ్య సజీవంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్టిల్ యాక్టివ్ ఇన్ అవర్ లైఫ్స్ టుడే. దేవుని వాక్యము సజీవమై బలము గలదై అనే మాట హెబ్రీ 4:12 మనం చూస్తాం. దేవుని వాక్యం సజీవం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా ఆ వాక్యము యాక్టివ్గానే ఉంటుంది. హల్లెలూయా. ప్రపంచంలో ఏ ఔషధానికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో,
మనం వాడే ట్యాబ్లెట్స్ ఉంటాయి, దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. ఎవరైనా ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ ఏంటనేది చూసుకుని వేసుకుంటారు. ఎప్పుడైనా మీరు ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే చూసి వేసుకోండి. ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత వేసుకుంటే అవి మీకు హాని కలిగజేస్తాయి. కొన్ని మెడికల్ షాపుల్లో ఎక్స్పైరీ అయిపోయిన మందులు అమ్మేస్తున్నారట వాళ్ళు. ఎవరైనా కొంచెం చదువుకోనట్టుగా కనబడతారు చూసారా, మందులు కొనుక్కోవడానికి వెళ్ళిన వాళ్ళకి ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్లు అమ్మేస్తున్నారట. అది క్రైమ్, అది చాలా చాలా భయంకర పరిస్థితి. అది వాళ్ళకి చదువుకోవడం రాదని చెప్పి కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. ట్యాబ్లెట్లు వేసుకుంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనం వాడే ప్రతి వస్తువులకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ టైంలో అనేది వాడేసుకోవాలి. కానీ ఒక మాట మీకు చెబుతాను, ప్రపంచంలో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో, కానీ దేవుని వాక్యానికి మాత్రం లేదు. హల్లెలూయా. ద బైబిల్ ఈజ్ యాక్టివ్ ఆల్ ద టైమ్. అన్ని సమయాల్లో, అన్ని యుగాల్లో, అన్ని తరాల్లో దేవుని వాక్యము సజీవమైనది, నిర్మలమైనది, నిష్కళంకమైనది కనుక ఈ వాక్యమే మన జీవితాల్లో మేలు చేసేది, ఆశీర్వాదాన్ని ఇచ్చేది. అందును బట్టి దొరికిన వారికి అవి జీవాన్ని, వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందని అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఆ మాటను మనం చూస్తాం. ఉదయం కాల్సినప్పుడు దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఒకవేళ ఇంతవరకు ఉంచకూడని వాటిని, ఉండకూడని వాటిని ఉంచుకున్నామేమో, తీసేద్దాం ఈ రోజున. వాటన్నిటిని ఖాళీ చేద్దాం. ప్రభు వాక్యంతో మన జీవితాన్ని నింపుకుందాం. లెట్ us ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ విల్ చేంజ్ అవర్ లైఫ్స్. మన జీవితాలను, మన పరిస్థితులను మార్చగలిగే దేవుని వాక్యాన్ని, ఆయన వాక్కులను మన హృదయంలో ఉంచుకుందాం. ఆశీర్వాదాన్ని పొందుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఇంతవరకు చాలా విషయాలు మనం విన్నాం. అవునయ్యా, నీ రాజ్యమును, నీ నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడితే నీ వాక్యంలో రాయించావు. ఈరోజు ఎంతమంది అయితే ఇంకా లోకంలో ఉన్నారో ప్రభువా, లోక సంబంధ అనుభవాల్లో జీవిస్తున్నారో, నీ కృపలో వారు వర్ధిల్లక లోకానుసారంగా బ్రతుకుతున్నారో ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని అందరినీ కనికరించండి అయ్యా. ముట్టండి ప్రభువా. నీ వాక్యమును మా హృదయంలో భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. అనంతరం దేవుని వైపు మనం చూద్దాం. దిస్ ఈజ్ ద టైమ్ టు లుక్ అన్ టు గాడ్. దేవుని వైపు చూచే ఒక అద్భుతమైన సమయం ఇది. మరియా ప్రభువు గురించి చెప్పబడిన ప్రతి మాటను ఏది పోగొట్టుకోకుండా ఆ మాటలన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకుంది. ఆ తర్వాతి కాలంలో దేవునికి నమ్మకమైన పరిస్థితుల్లో ఆమె కొనసాగడానికి కారణం ఆ మాటలన్నీ ఆమె హృదయంలో ఉన్నాయి. ఈ మధ్యాహ్నం కావాల్సిన ప్రియ సహోదరి, ఏముంది నీ హృదయంలో? ఎలాంటి వాటికి నీ హృదయంలో చోటిచ్చావు? ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు జీవిస్తున్నావు? ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నా హృదయంలో నీవు నివసించండి, నీ వాక్కును పంపి నన్ను బాగు చేయండి ప్రభువా. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఉదయకాలం నువ్వు ఉన్నా వాక్యానికి చోటు ఇవ్వగలిగితే, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకగలిగితే, లోక సంబంధమైన పరిస్థితుల్లో చాలామంది ఈరోజున చింతపడుతున్నారు, ఏడుస్తున్నారు. కానీ దేవుడు తన ప్రణాళికలు నీ జీవితంలో నెరవేర్చాలి అంటే, తన మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరాన్ని తీర్చాలి అంటే ఆయన వైపు నువ్వు చూడగలవా? హల్లెలూయా. ఫాదర్, వి థ్యాంక్ యూ, వి వర్షిప్ యూ జీసస్. ప్రభువా, నీకే మహిమ. అందరూ దేవుని వైపు మనం చూద్దాం. దొరికిన వారికి అవి జీవాన్ని, వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయని బైబిల్లో రాయబడింది. మానసికంగా కృంగిపోయావా? శారీరకంగా నలిగిపోతున్నావా? రా ప్రభు దగ్గరికి. దేవుని వాక్యాన్ని అందిపుచ్చుకో, దేవుని వాక్యాన్ని వెతుకు, ఆయన వాగ్దానాలు నీ కోసం వెతుకు. వాటిని నువ్వు పొందుకోగలిగితే జీవాన్ని ఇస్తాయి, నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, దేవుని వాక్యమును హృదయంలో భద్రం చేసుకున్నాము. మరియా తను విన్న విషయాలన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకుంది, తలపోసుకుంది. మా జీవితాలు అనేక సార్లు మా హృదయాల్లో ఎవరెవరికో చోటు ఇవ్వడం ద్వారా, నీ వాక్యం ఉండాల్సిన మా హృదయంలో, నీవు నివసించాల్సిన మా హృదయంలో రకరకాలైన వాటికి చోటు ఇవ్వడం ద్వారా ఎంతో వేదన, నిట్టూర్పు, నిరాశలు మా జీవితంలోకి వస్తున్నాయి. మమ్మల్ని క్షమించు ప్రభు. ఈ మధ్యాహ్న కాలశలు మా ప్రియులు ఎంతమంది అయితే నీ స్వరాన్ని వినాలని ఆయా ప్రాంతాలను చేరువచ్చారో,
వారందరితో స్పష్టంగా మీరు మాట్లాడేందుకు నీకు స్తోత్రాలయ్యా. లోకమంతా ఏమి తిందుమా, త్రాగుదుమా, ధరించుకుందుమా, ఎలాంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచన చేస్తూ తీవ్రంగా చింతపడుతున్న ఈ ప్రపంచంలో మేము నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతకడానికి సహాయం చేయండి. అన్నిటికన్నా ప్రాధాన్యంగా నీకు ప్రాముఖ్యతనివ్వడానికి సహాయం చేయండి. విన్న మాటలు, విన్న వాక్యము మా హృదయంలో భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే నీ వాక్యమే మా హృదయంలో ఉన్న చీకటిని పారద్రోలేదు. నీ వాక్యమే మాకు ధైర్యాన్ని ఇచ్చేది, నీ వాక్యమే మాకు నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే మాకు ఆదరణ ఇచ్చేది. ప్రభు, ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ ద్వారా తాకి గొప్ప కార్యాలు జరిగించండి, బలపరచండి. విన్న వాక్యాన్ని మా ప్రియులందరి హృదయాల్లో మీరే స్థిరపరిచి అద్భుతాలు చేయండి. ఆన్లైన్లో కూడా చాలామంది ప్రతి ఆదివారం కనెక్ట్ అవుతూ CWC ఆన్లైన్ ఫ్యామిలీలో ఉన్న వారందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. వాక్య సంబంధం ఉద్యమంలో ప్రతి ఒక్కరు ఎదగడానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభువును నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఇది దేవునికి కానుకలు సమర్పించే సమయం. లెట్ us give offerings to the Lord. ప్రభు కొరకు మీరు సిద్ధపడి తీసుకొచ్చిన కానుకను ప్రభు కోసం అర్పించండి. అవి దేవుని సేవార్థమై వినియోగించబడతాయి. మన పరిచర్య తరపున అనేకమైన ప్రాజెక్ట్స్ కొనసాగుతున్నాయి. అవన్నీ కూడా సపోర్ట్ చేయబడినట్లుగా మన గుప్పిలు తెరుద్దాం. ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళ నంబర్స్ డిస్ప్లే చేయబడుతున్నాయి. వాటిలో మీ ఆఫరింగ్స్ ఉంచండి. పరిచారకులు మీ దగ్గరికి వస్తున్నప్పుడు దేవునికి కానుకలు సమర్పించుకుందాం. ఇవాంజలిన్ గారు వచ్చి ఒక చక్కని పాట మనకు పాడి వినిపిస్తారు. త్వరగా ఒక పల్లవి, ఒక చరణం వారి పాడతారు. పాట పాడుతుండగా దేవునికి కానుకలు సమర్పిద్దాం. ఆన్లైన్ వ్యూవర్స్ కూడా మీ యొక్క ఆఫరింగ్స్ మన యొక్క నంబర్స్లో ఉంచండి. వాటిని దేవుని సేవలో వినియోగిస్తాము. పాట అయిన తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుంటాం. కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా.
వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. చాలా చక్కని పాటను మనం విన్నాం. హైదరాబాద్ నుండి మన మధ్యకు సహోదరి జమీమా గారు వచ్చారు. దయచేసి వారు ఒక 2 minutes వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటారు. ప్లీజ్ టేక్ యువర్ టైం. మైక్ ఇవ్వనాను. హైదరాబాద్ నుండి సహోదరి వచ్చారు. ఒకసారి వారి సాక్ష్యాన్ని మనం విందాం. ఆ తర్వాత ముగింపు ప్రార్థన. ప్రైజ్ లార్డ్. మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దైవజనులు వెస్లీ గారికి, బ్లెస్సీ గారి గారు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి కరోనా సమయంలో ప్రతి దినము కూడా మేము వెస్లీ గారి మెసేజ్నే మేము ఫాలో అయినాం. నాకు 2005వ సంవత్సరంలో నేను రక్షణ పడిన తర్వాత అప్పటి నుండి నేను వెస్లీ గారిని నేను ఎరుగును. ఎందుకంటే టీవీ ద్వారా నేను అనేకమైన అయ్యగారి మెసేజ్లు వింటుండేను. ఎన్నోసార్లు జీవితంలో కుంగిన సమయంలో దైవజనుని యొక్క వాక్యం ద్వారా నేను నిలబడగలిగాను. అయితే ఈ కరోనా టైంలో అయ్యగారు చెప్పిన తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్ ప్రారంభం చేస్తున్నాము, మీ వంతు సహకారం ఇవ్వండి, ప్రార్థన చేయండి అన్నప్పుడు అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నా వంతు సహకారం ఇవ్వాలని నేను ఎంతో ఆశపడ్డాను, కానీ నా దగ్గర డబ్బులు లేవు. అయితే ప్రతిరోజు నేను ఉదయం ధైర్యంతో ఉపవాసం ఆ యొక్క కార్యక్రమం, సాయంకాలం ఈవినింగ్ సర్వీస్ 150 దినాలు నేను రోజు పాల్గొన్నాను. మళ్ళీ మొన్న 120 దినాలు కూడా నేను ప్రణగర ధ్యానాలు అయితే ఏమి, మరి తర్వాత ప్రత్యక్ష గుడారం గురించి కళ్ళకు కట్టినట్లుగా దేవజనులు చెప్పారు. అవన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను. ఆత్మీయంగా చాలా బలపడుతున్నాను. అయితే ఈ యొక్క 120 దినాల యొక్క ఈ దినాలలో నాకు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నానంటే, నా జీవితంలో నేను మీ ముందు నేను నిలబడ్డానంటే దేవుని కృపే. జూన్ 3వ తారీఖున కుక్కర్ పెట్టినప్పుడు కుక్కర్ ఇంట్లో బరస్ట్ అయిపోయింది. నేను మా అమ్మాయి చనిపోవాల్సిన స్పాట్లో, కానీ దేవుని కృప ద్వారా మేము బ్రతికేమంటే కేవలం ఆ యొక్క అయ్యగారి మెసేజ్లు నేను ఫాలో అవుతూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాను కనుకనే దేవుడు నన్ను తప్పించాడు. అప్పటి నుంచి నాకు చాలా భారం అయిపోయింది. నేను ఒక సహకరిస్తాం అనుకున్నానే, డబ్బులైతే లేవు, ఎలా చేయాలనుకున్నప్పుడు 13 సంవత్సరాల నుంచి అమ్ముడు కానటువంటి ఇల్లు నాకు అమ్ముడయింది. తర్వాత ఇంకా కొన్ని వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, మా పాపకు ఆరోగ్యం బాగాలని భయపడ్డాను, కానీ ఏం లేదు, బాగా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇదే జూలై 29వ తారీఖున ఇంట్లో నూనె పెట్టి కాకరకాయ వేపుడు చేద్దామని పెట్టి అటు బయటికి వెళ్ళాను. మా కోడలు వలిస్తేను వచ్చే లోపల కిచెన్ అంతా మంటలు. నాకేం చేయాలో అర్థం కాలే, భయం వేసింది. ఏసీ అనుకుంటున్నాను, సింక్లో తోసేసాను, అది ఆరిపోయింది. అయితే నాకు ఒక భారం అయిపోయింది. డబ్బులైతే చేతికి వచ్చాయి. నేను బ్యాంకులో ఉంటే ఏమొస్తుంది, నేను వెళ్ళాలంటే సోమవారం టికెట్లు బుక్ చేసుకున్నాము. అప్పటి నుండి హైదరాబాద్లో రోజు వర్షమే, రాత్రి కూడా వర్షమే. భయం వేసింది టీవీ వార్తలు చూస్తుంటే, పోగలమా పోలేమో అని. కానీ దేవుని మీద భారం అయ్యా, మీ చిత్తం అయితే నడిపించిన ఆయన. నాకైతే ఆశ అయితే ఉంది, ఎప్పుడు చచ్చిపోతాం నాకైతే తెలీదు, నేను మాత్రం వెళ్ళాలి, దైవజనునికి సహకరించాలి అనేటువంటి ఆ భారాన్ని దేవుడు నన్ను ఆశీర్దించాడు. దేవుడిని ఆ యొక్క కృతజ్ఞత నేను కలిగి ఉన్నందువల్ల దేవుడు నాకు అన్ని సమకూలకిచ్చి మీ అందరి మధ్య నిలబడి దేవుని గణపరచడానికి, నాదేమి లేదు కానీ ఆయన కృప నేను ఇక్కడ నిలబడ్డానంటే, నేను ప్రతిసారి రోజు కూడా ప్రేయర్ పదాలు నేను ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. ఎంతోమంది కరోనా వ్యాధులు ఐసీయూలో ఉన్న వాళ్ళు, వెంటిలేటర్ల మీద ఉన్న వాళ్ళు కూడా మీరు చేసిన ప్రార్థనల ద్వారా బయటకు వచ్చారు. నేను వాళ్ళకి అందరికీ కూడా చెప్పాను, వెస్లీ గారి వాళ్ళకి నేను ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను, మీరు బాగా అయిపోతారు, మీరు వస్తారు అని వాళ్ళకి ధైర్యం చెప్పినప్పుడు అనేకులు కరోనా వ్యాధి నుంచి బాగుపడి బయటకు వచ్చారు. దేవునికి వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఫోన్ చేసినప్పుడు శైలజ గారు రిసీవ్ చేసుకున్నారు. ఎలా రావాలో మాకు తెలియదు అంటే డేవిడ్ గారి యొక్క నెంబర్ ఇచ్చారు. డేవిడ్ గారికి, శైలజ గారికి ప్రత్యేకమైన వందనాలు. వారు రిసీవ్ చేసుకోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతమంది జనాలు మేము ఎక్కడి వాళ్ళము, ఏ పార్టీ వారము, కానీ మీ ప్రేమ, అయ్యగారి యొక్క కుటుంబం యొక్క ప్రేమను చూసినప్పుడు, అయ్యగారు చెప్పినప్పుడు మిషనరీ యొక్క జీవిత చేతి చెప్పిన నేను ఏడవని రోజు లేదనమాట. నిజంగా ఇంత గొప్ప దైవజనుని మనకు దేవుడు ఇచ్చినందుకు ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ ఉంటాను.
అయ్యగారు చూస్తే ఒకసారి ఏడుస్తాను, ఏంటి సన్నగా అయిపోతున్నారే, ఆరోగ్యం ఆయన బలపెట్టిన ఆయన ధైర్యపరుచున్న ఆయన అని అమ్మగారి కొరకు, పిల్లల కొరకు. మా పిల్లలైతే ధన్యాన్ని, నిత్యాన్ని, ప్రశస్తాన్ని కలవరిస్తుంటారు మా పిల్లలు. అది ప్రతి ఆదివారం 4 గంటలకల్లా సండే స్కూల్ చక్కగా చూస్తూ ఉన్నారు. మా కుటుంబం, మా అల్లుడు, నా కూతురు బెంగళూరులో ఉన్నారు. మా అల్లుడు గారు వచ్చారు, ఫిబ్రవరి నెలలో కలిసిపోయారు. నా కోడలు వచ్చింది, నా మనవరాళ్ళు వచ్చారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము టీవీలో చూసేమే కానీ ప్రత్యక్షంగా చేస్తాను. శేభయేసు ప్రాణి చెప్పినట్టు భాగ్యవంతులు మీరు, ఎంతో భాగ్యవంతులు. అయ్యగారు మాట, దేవుడు మాట్లాడు ప్రతి మాట మీరు విని ఎంతకున్నారండి. దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుందాం. చాలా చక్కని సాక్ష్యం ఇచ్చిన జమీమా గారికి ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాము. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఈరోజు సాయంకాలం నుంచి మన చర్చ్లో 3 days రివైవల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. 3 రోజుల ఉజ్జీవ సభలు మంగళవారం రాత్రి వరకు. అందరూ పాల్గొనండి. చర్చ్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ ఆల్. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మన ఆరాధనలో పాల్గొందాం. ప్రేమగల తండ్రి, 2వ ఆరాధనలు ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీ కృపలో మమ్మల్ని అందరినీ స్థిరపరిచి, బలపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు ఎంతో ఆశతో నీ మాటలు వినాలని, తమ విన్నపాలను నీ సన్నిధిలో ప్రభువా విన్నవించుకోవాలని, తమ ప్రార్థనలు నీ సన్నిధిలో చేయాలని ఎంతో ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉండగా ప్రతి ప్రార్థన యేసు నామంలో అంగీకరింపబడునుగాక. మరొక్కసారి నీ వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ ఐశ్వర్యంలో, నీ మహిమలో మా ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా సమస్యలు మాకు పెద్దవి కానీ నీకు పెద్దవి కాదు ప్రభువా, మేలు చేసే దేవుడు గనుక మా ప్రియులందరి పక్షంగా మేలు చేయండి. ఆన్లైన్లో కూడా కొన్ని వేల కుటుంబాలు ప్రతిరోజు నాయన నీ వాక్యాన్ని వింటున్నారు. ఆదివారం ఆరాధనలో కూడా నాయన CWC ఆన్లైన్ ఫ్యామిలీలో చాలామంది నీ వాక్యాన్ని వింటూ ఉండగా బలపరచండి, దృష్టించండి, ధైర్యపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఆర్థికంగా చితికిపోయిన వారు యేసు నామములో లేవనెత్తబడుదురుగాక. నిందల అవమానాల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారు యేసు నామములో లేవనెత్తబడుదురుగాక. సంతానాలు ఏమితున్నారు, గర్భములు యేసు నామములో తెరవబడునుగాక. ప్రభువా మేలు చేయండి. ఉద్యోగాల కోసం, ప్రమోషన్ల కోసం, పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం ప్రార్థిస్తున్న వారి ప్రతి ప్రార్థన మీరు అంగీకరించి అద్భుతాలు ఇచ్చాయి. ఘనత, మహిమ, ప్రభావంలో నీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ ఆరాధనలో పాల్గొన్న వారందరినీ దీవించండి. మా ప్రియులు తమ గుప్పిలు తెరిచి నీ పరిచర్య కోసం ఇచ్చిన ప్రతి కానుకను మీరు అంగీకరించి 100 ప్రతిఫలం ప్రతి ఒక్కరికి దయచేయమని, నీ పవిత్రమైన సేవలో ధనాన్ని మీరు ఉపయోగించమని యేసు క్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదం, ఆదరణ ఈ 2 ఆరాధనలో పాల్గొన్న దేవుని బిడ్డలందరికీ, వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవించడానికి నిర్ణయించుకున్న వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఒక్క నిమిషం మీరు అలా నిలబడి ఉండండి. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, బయట మన యొక్క జాన్ వెస్లీ ఫౌండేషన్ కోఆర్డినేటర్స్ మీకోసం వేచి ఉంటారు. టేక్ 1 ప్లాంట్ విత్ యూ. మీరు కుటుంబానికి ఒకటి చొప్పున ఒక మొక్కను తీసుకుని వెళ్ళండి, వాటిని నాటండి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ మొక్కను నాటండి. నాటుతున్నప్పుడు ఒక చిన్న ఫోటో తీసి మన చర్చ్ వాట్సాప్ నెంబర్కి పంపించండి. 9000333377 నంబర్కి పంపించండి. వాటిని మన రికార్డ్స్లో భద్రపరుస్తాం. ఈ ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ అనే ప్రాజెక్ట్లో మన ఫౌండేషన్ ద్వారా స్టార్ట్ చేయబడిన ఈ ప్రాజెక్టులో మీరు అందరూ పాలిభాగస్సులు ఉండాలని కోరుతున్నాం. ఇక్కడ ఈ గేట్ దగ్గర ఆ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. మన టీం మెంబర్స్ ఉంటారు అక్కడ. వాటిని కలెక్ట్ చేసుకొని ఫ్యామిలీకి ఒక మొక్క చొప్పున తీసుకుని వెళ్ళండి. అందరూ కూడా పాలిభాగస్సులు. ఒకవేళ ఇప్పుడు తీసుకెళ్ళడానికి అవకాశం లేకపోతే యూ కెన్ కమ్ బ్యాక్ అగైన్. మరలా వచ్చే ఆదివారం లోపల మీరు ఎప్పుడైనా రావచ్చు. ఒక మొక్క పట్టుకెళ్ళండి మీ ఫ్యామిలీ తరపున. ఎక్కడో చోట నాటండి. పర్యావరణాన్ని పరీక్షిద్దాం, దేశాన్ని కాపాడదాం. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. We'll see you tomorrow.